श्रीपते करुणानिधे भवतारक शुभदायक दुःखनाशक मुक्तिदायक भक्तरक्षक तत्परा कलिकृतं मम दोषसञ्चयं सत्वरं परपावना कल्किदेव पदाम्बुजं तव सन्ततं समुपाश्रये। यतापनिवारक श्रितभक्तशान्तिप्रदायक सकलशक्तिनिधान सद्गुणभूषिता प्रिय श्रीहरे कलिकृतं मम दोषसञ्चयं सत्वरं हरपावना। అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాద తరగతికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. శ్రీ కల్కి భగవతే నమః. మొదటి ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. దయచేసి ఆలయ దర్శనం యొక్క ప్రాముఖ్యతను మాకు వివరించండి. ప్రపంచంలో వివిధ దేవాలయాల్లో ఉన్న అనేక దేవతల దర్శన భాగ్యాన్ని మాకు కల్పించడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? దీని వెనుకున్న మీ దైవిక సంకల్పం ఏమిటి? దయచేసి మాకు వివరించండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ దేవాలయాలు చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు. మీరు వాటిని ఆన్లైన్లో మాత్రమే చూసినా కూడా ఇంట్లో లేదా మరీ ఇతర చోట ఉన్నదానికంటే ఇక్కడ దైవంతో మరింత బలమైన అనుసంధానం కలుగుతుంది. అలాగే దైవానికి ఉన్న అనేక రూపాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. దైవం ఒక్క రూపానికి పరిమితం కాదు, దానికి లెక్కలేని అనేక రూపాలు ఉన్నాయి. క్రమంగా మీరు అనేక రూపాలకు అలవాటు పడతారు. దైవానికి అసంఖ్యాకమైన రూపాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు కూడా అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో నిర్మించబడ్డాయి. ఆ ప్రదేశాల విశిష్టత గురించి చాలామందికి తెలియదు. ఆ ప్రదేశాల ప్రత్యేకత వల్ల మీరు వాటిని కేవలం ఆన్లైన్లో చూసినా కూడా మరే ఇతర ప్రదేశంలో సాధ్యం కానంతగా దైవంతో గాఢమైన అనుసంధానాన్ని అనుభూతి చెందగలుగుతారు. అందుకే మేము మీకు నిరంతరము ఆలయ దర్శనాల్ని చూపిస్తూ ఉంటాము. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. పరంజ్యోతి మరియు ఈ బ్రహ్మాండము యూనివర్స్ ఒకటేనా లేక వేరువేరునా? అలాగే అవి ఒకే విధంగా పనిచేస్తాయా లేక వేరువేరు విధాలుగా పనిచేస్తాయా? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అవి ఒకటి కావు కూడా. ఈ రెండు విషయాలను మీరు ఒకేసారి అర్థం చేసుకోవాలి. అవి
ఒకటి కావు. ఉదాహరణకు మీరు మీ శరీరం కాదు కూడా. మీ శరీరం మీ నుండి వేరు చేయలేము. మీరు శరీరంలో ఉన్నారు. కానీ అదే సమయంలో మీరు కేవలము శరీరం మాత్రమే కాదు. అదేవిధంగా బ్రహ్మాండము మరియు పరంజ్యోతి ఒకటే కూడా. ఎలా అంటే మీరు మరియు మీ శరీరము ఒకటే అన్నట్లుగా, అలాగే మీరు మరియు మీ శరీరము ఒకటి కానట్లే బ్రహ్మాండము మరియు పరంజ్యోతి ఒకటి కావు. అలాగే అవి వేరు వేరు విధాలుగా పనిచేస్తాయి. బ్రహ్మాండము తన విధానంలో పనిచేస్తుంది, పరంజ్యోతి తన విధానంలో పనిచేస్తుంది. అవి ఒకే విధంగా పనిచేయవు అని బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్ మీరు పాశ్చాత్య దేశాల్లో వివరించినట్లుగా మాకు బ్రెయిన్ గురించి వివరించగలరా? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నేను దీని గురించి కొద్దిగా చెప్తాను, చాలా ఎక్కువగా కాదు. ఎందుకంటే ఈ సమయంలో నేను చాలా లోతుగా వెళ్తే దానిని అర్థం చేసుకోవడం మీకు కష్టమవుతుంది. కానీ మనము ముందుకు సాగుతున్న కొద్దీ నేను దీని గురించి ఇంకా ఎక్కువ లోతుగా చెప్తాను. పాశ్చాత్య దేశాల్లో దీనిని చాలా బాగా స్వీకరించారు. ఇప్పుడు భారతదేశంలో దీనిని ఎలా స్వీకరిస్తారో చూద్దాము. బ్రెయిన్ నిరంతరము తనతో తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. అది స్వయంగా సంభాషించుకుంటూ ఉంటుంది. మీ లోపల నిరంతరం సాగే అంతర్గత సంభాషణే ఇన్నర్ డైలాగ్. బ్రెయిన్ తనతో తాను జరిపే సంభాషణ. బ్రెయిన్ తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. బ్రెయిన్పై పరిశోధన చేసే శాస్త్రవేత్తలు దీనిని టెక్నికల్ భాషలో డిఎంఎన్ అని పిలుస్తారు. అంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, డిఎంఎన్. కొన్నిసార్లు డిఎన్ఎంఏ పదాన్ని కూడా ఉపయోగిస్తారు, కానీ సాధారణంగా డిఎంఎన్ అని చెప్తూ ఉంటారు. ఈ విషయానికి నిజానికి ఎఫ్ఎంఆర్ఐ అనే సాంకేతిక ద్వారా కూడా చూడవచ్చు మరియు నిరూపించవచ్చు. బ్రెయిన్లో వేరువేరు భాగాలు క్రియాశీలకం అవుతున్నాయని, వాటిలో కదలికలు జరుగుతాయని మీరు నిజంగా చూడవచ్చు. మీరు డిఎంఎన్ యొక్క యాక్టివిటీని చూడవచ్చు మరియు ఎఫ్ఎంఆర్ఐ సహాయంతో దాని యొక్క ఇంటెన్సిటీ, తీవ్రతను కూడా కొలవవచ్చు. కాబట్టి సమగ్ర ఆధ్యాత్మికత యొక్క ఉద్దేశము డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ను తగ్గించడమే, డిఎంఎన్ తగ్గించడమే. మీ దుఃఖమంతా డిఎంఎన్ వల్లే ఉంది. మీ తీవ్రమైన కోరికలన్నీ క్రేవింగ్ డిఎంఎన్ వల్లే ఉన్నాయి. మీ అనుబంధాలు అటాచ్మెంట్ డిఎంఎన్ వల్లే ఉన్నాయి. మీ భయమంతా, మీ నిరాశలన్నీ ఫ్రస్ట్రేషన్ దీనివల్లే ఉన్నాయి. మీరు ఏమైతే ఉన్నారో అదంతా కూడా డిఎన్ఎం వల్లే. ఇదే సమస్య. నిజానికి అన్ని ఆధ్యాత్మిక మార్గాలు వాటికి విషయ పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఈ డిఎంఎన్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు ఈ ఉద్దేశంతోనే ఉన్నాయి. అది ధ్యానం, మెడిటేషన్ కావచ్చు, అది యోగా కావచ్చు, అది తైచీ కావచ్చు, లేదా మీరు చేయాలనుకునే ఏదైనా సాధన కావచ్చు. వీటన్నిటి లక్ష్యము డిఎన్ఎంను తగ్గించడమే. ఒకవేళ డిఎన్ఎం తగ్గితే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతుంది. ఒకవేళ డిఎన్ఎం తగ్గకపోతే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల జరగదు. అప్పుడు వేరువేరు స్థాయిల్లో మీరు వివిధ చైతన్య స్థితుల్లోకి ప్రవేశిస్తారు. ఒక ప్రత్యేక స్థాయిలో డిఎంఎన్ గణనీయంగా తగ్గినప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక దార్శనికుడు, మిస్టిక్ అవుతారు. ఆ సమయంలో మీకు ఆధ్యాత్మిక అనుభవాలు ప్రారంభమవుతాయి. మీ డిఎంఎన్ యొక్క అంతర్గత కార్యకలాపం తగ్గుతున్న కొద్దీ బ్రెయిన్ తనలో తాను చేసుకునే సంభాషణ, సెల్ఫ్ టాక్ కూడా తగ్గుతుంది. ఈ స్వయం సంభాషణని చిన్న నేను, స్మాల్ ఐ మరియు నాది నన్ను అనే భ్రమను పుట్టిస్తుంది. నేను మరియు నాది నన్ను అనే భ్రమను డిఎంఎన్ మాత్రమే తయారు చేస్తుంది. ఒకవేళ ఈ డిఎన్ఎం ఆగిపోతే ఆ చిన్న నేను కూడా ముగిసిపోతుంది. ఎవరిలోనైనా తీవ్రమైన డిప్రెషన్ ఉంటుందో, ఎవరైతే భయంలో జీవిస్తున్నారో, ఎవరైతే తీవ్రమైన ఆందోళన చెందుతారో, ఎవరైతే తీవ్ర దుఃఖంలో ఉన్నారో వారిలో ఈ డిఎన్ఎం చాలా ఎక్కువగా ఉంటుంది. డిఎన్ఎం మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభించినప్పుడు దాని యాక్టివిటీ తగ్గుతుంది మరియు ఒక ప్రత్యేక స్థాయిలో మీరు జీవన్ముక్తులు పొందారని చెప్తాము. ఎందుకంటే ఆ సమయంలో ఈ చిన్న నేను అనేది అంతమైపోతుంది.
నాది నన్ను అనే భావన కూడా అంతమైపోతుంది. మీరు ఇంకా లోతుగా వెళ్తున్న కొద్దీ, ఈ డిఎన్ఎం ఇంకా నెమ్మదిస్తున్న కొద్దీ మీరు ఏకత్వం, వన్నెస్ అనే అనుభవంలోకి ప్రవేశిస్తారు. మీరు మరియు ఇంకొక వ్యక్తి ఒకటే అన్న అనుభూతిని చెందుతారు. మీరు మరియు చెట్టు ఒకటే అని భావిస్తారు. మరియు డిఎన్ఎం ఇంకా లోతైన స్థాయికి ప్రశాంతంగా మారినప్పుడు మీరు ఈ బ్రహ్మాండం ఒకటే అని అనుభూతి చెందుతారు. సమస్తము ఒక్కటిగానే మారిపోతుంది. అందుకే మనము వన్నెస్, ఏకత్వం గురించి మాట్లాడుతున్నాము. చివరిగా మనము ఏకం గురించి మాట్లాడతాము. మీరు దానితో ఒక్కటైపోతారు. ఇప్పుడు మీరు పరంజ్యోతిని కూడా దర్శించడము ప్రారంభిస్తారు. ఆ గొప్ప కరుణామయ జ్యోతిని మీరు చూస్తారు. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది కాదు, ఇది దానికంటే చాలా శక్తివంతమైనది. మీరు ఆ గొప్ప పరం కరుణ జ్యోతిని, అంటే పరంజ్యోతిని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మీరు ఇంకా లోతుగా వెళ్తున్న కొద్దీ డిఎన్ఎం ఇంకా నెమ్మదిస్తుంది. ఆఖరికి మీరు పరంజ్యోతితో ఒకటైపోతారు. మేము మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్న ప్రయాణము ఇదే. ప్రజలు ఈ ప్రయాణంలో వేర్వేరు స్థాయిల్లో ఉన్నారు. మన మధ్య తమ దుఃఖము మరియు బాధల నుండి బయట పడిన వారు ఉన్నారు. మన మధ్య జీవన్ముక్తి పొందినవారు ఉన్నారు. మన మధ్య ఏకత్వాన్ని అనుభూతి చెందుతున్నవారు కూడా ఉన్నారు. మన మధ్య నిజమైన పరంజ్యోతిని దర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. మరియు పరంజ్యోతితో ఒకటైన వారు కూడా ఉన్నారు. అందరూ తమ తమ వేగంతో ముందుకు సాగుతున్నారు. అందరూ తమ ప్రయాణంలో నడుస్తున్నారు. మనము ముందుకు సాగుతున్న కొద్దీ మనము 81,000 మందికి చేరుకున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఒకవేళ 81,000 మంది ప్రజలు డిఎన్ఎం చాలా ఎక్కువగా తగ్గిపోతే అప్పుడు ఎవల్యూషన్, పరిణామ క్రమ శక్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి. నేను ఇప్పటి వరకు దాని గురించి ఎక్కువగా చెప్పలేదు. ఆ శక్తులు స్వయంగా బాధ్యతను స్వీకరించి మీ బ్రెయిన్లో అవసరమైన మార్పుల్ని కలిగిస్తాయి. దీనివల్ల మీ డిఎంఎన్ చాలా తగ్గిపోతుంది. డిఎన్ఎం చాలా తగ్గిపోయినప్పుడు మొత్తం మానవ చైతన్యం, హ్యూమన్స్ కాన్షియస్నెస్ ఉన్నత స్థాయికి లేస్తుంది. అందుకే మన ఈ ధర్మం మొత్తం మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికే. మీ సమస్యలన్నీ చైతన్యం యొక్క తక్కువ స్థాయి వల్లే ఉన్నాయి. సత్యయుగంలో ఈ డిఎంఎన్ చాలా తక్కువగా ఉండేది. ఆ కారణంగా దానిని సత్యయుగం అని పిలిచారు. ఆ తర్వాత దాని వేగం మారినప్పుడు త్రేతాయుగం వచ్చింది. దాని తర్వాత ద్వాపర యుగం వచ్చింది. మరియు ఆ తర్వాత ఈ భయంకరమైన కలియుగం వచ్చింది. అయితే ఇది కలియుగం యొక్క చివరి సమయం. ఇది ముగియబోతుంది. ఇప్పుడు మనము 81,000 మందిని డిఎంఎన్ యొక్క ఈ ఒక ప్రత్యేక స్థాయికి తీసుకువచ్చినప్పుడు పరిణామ ప్రక్రియ కారణంగా మిగిలిన ప్రజలు కూడా తమంతట తామే అదే స్థాయికి చేరుకుంటారు. దీనికోసం మనము ఎక్కువగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మొత్తం మానవాళి ఉన్నత చైతన్యంలోకి ప్రవేశిస్తుంది. మరియు అదే మొత్తం మానవజాతి యొక్క దుఃఖానికి అంతమవుతుంది. కేవలము ఏ ఒక్క వ్యక్తి దుఃఖానికో అంతం కాదు, మొత్తం మానవాళి దుఃఖానికి అంతమవుతుంది. ఈరోజు ఈ ప్రపంచంలో మీరు చూస్తున్న గందరగోళం, అరాచకత్వం కూడా అంతమైపోతాయి. ఈరోజు ప్రపంచం అత్యంత కష్టమైన, దయనీయమైన స్థితిలో ఉంది. ప్రపంచం పిచ్చి, భ్రమ మరియు వినాశకరమైన ప్రవృత్తులతో జీవించే ప్రజలతో నిండిపోయింది. ఇదంతా మారిపోతుంది. 1,00,000 లేదా 2,00,000 సంవత్సరాల క్రితం గుహల్లో నివసించిన ఆది మానవుడు నేటి మానవుడి కంటే మెరుగైన స్థితిలో ఉండేవాడు. ఎందుకంటే అతని డిఎన్ఎన్ చాలా తక్కువగా ఉండేది. ఈరోజు మీరు కాళ్ళలో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తున్నారు, అనేక సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి మీ అంతర్గత స్థితి ఆ ఆది మానవుడి కంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అతని డిఎన్ఎం చాలా తక్కువగా ఉండేది. అతను ఖచ్చితంగా చాలా ఆనందకరమైన జీవితాన్ని గడిపి ఉంటాడు. కానీ మీరు ఆనందకరమైన జీవితాన్ని గడపడం లేదు. మీరు చాలా కష్టమైన కాలంలో జీవిస్తున్నారు. మీరు ప్రతి నిమిషం చిన్న చిన్న అనవసరమైన విషయాల్లో చిక్కుకుంటున్నారు. మనం ముందుకు సాగుతున్న కొద్దీ మనం డిఎన్ఎం గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతము మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధర్మంలో మనం చేస్తున్న ఏ పనైనా దాని పూర్తి దృష్టి మీ డిఎన్ఎంను తగ్గించడంపైనే ఉంది.
ఇప్పటి వరకు మేము ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పలేదు, కానీ ఇప్పుడు మేము దీన్ని చెప్పడం ప్రారంభించాము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా వేగంగా ముందుకు సాగబోతున్నారు. ప్రత్యేకించి చివరి సహస్రనామ హోమ దీక్ష తర్వాత చాలామంది డిఎన్ఎం తగ్గింది. కొంతమంది డిఎన్ఎం ఎంత తగ్గిందంటే వారు జీవన్ముక్తిని పొందారు. ఇది నిజంగా జరిగింది. అందుకే ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడే సమయం వచ్చింది మరియు మేము దీని గురించి మీతో మాట్లాడుతున్నాము. ముందుగా మేము దీనిని పాశ్చాత్య దేశాల్లో వివరించాము. అక్కడ దీనిని చాలా బాగా స్వీకరించారు. కాబట్టి ఇప్పుడు మనం భారతదేశంలో కూడా దీని గురించి మాట్లాడుతున్నాము. ఏదో రకంగా ఈ వార్త ఇక్కడికి చేరింది. కొందరు దీని గురించి ప్రశ్నలు అడిగారు. అందుకే ఇప్పుడు మేము మీకు కూడా దీని గురించి చెప్తున్నాము. మా పూర్తి పని మీ డిఎన్ఎంను తగ్గించడానికేనని తెలుసుకోండి. ఈరోజు మీ డిఎంఎన్ ఎంత ఎక్కువగా ఉందంటే మీ అంతర్గత స్థితి 1,00,000, 2,00,000 లేదా 3,00,000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాచీన మానవుడిలా కూడా లేదు. అతను గుహలో నివసించేవాడు. అయినా అతని అంతర్గత స్థితి మీకంటే మెరుగ్గా ఉండేది. ఎందుకంటే అతని డిఎన్ఎం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మీరు కలియుగంలో జీవిస్తున్నారు. చాలా భయంకరమైన, చాలా కష్టకాలంలో. మేము మిమ్మల్ని ఈ స్థితి నుండి బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఎలా? మీ డిఎన్ఎంను తగ్గించడం ద్వారా. ఇప్పటి నుండి మనం ఎక్కువగా డిఎన్ఎం భాషలోనే మాట్లాడుకుందాం. తద్వారా విషయాలు మరింత స్పష్టంగా, మరింత నిర్దిష్టంగా మారతాయి. మనం మెల్లమెల్లగా ఇందులో ఇంకా లోతుకు వెళ్దాం. దీని గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పుడు అంతా చెప్పేస్తే అది మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంతవరకు మీరు లోపలికి గ్రహించుకోండి. మనము ముందుకు సాగుతున్న కొద్దీ మనకు అనేక అవకాశాలు లభిస్తాయి. అక్కడ మనం ఈ విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుందాము అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ అమ్మ భగవాన్ की జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, గౌతమ్ బుద్ధుడు, లావుడ్జు మరియు జయకృష్ణమూర్తి వంటి మహోన్నత ముక్తి పొందిన గురువుల యొక్క ముఖ్య ఆధ్యాత్మిక అవగాహనలు, కీ ఇన్సైట్స్ గురించి మాకు వివరించగలరా? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ఈ మహోన్నత ముక్తి పొందిన గురువులందరూ ఒకే సత్యాన్ని గురించి మాట్లాడతారు, కానీ వేరువేరు మార్గాల్లో. వారందరూ నిజానికి ఆ ఒకే సత్యాన్ని వేరువేరు భాషల్లో, వేరువేరు శైలుల్లో వ్యక్తీకరిస్తున్నారు. వారు కాలం దృష్ట్యా ఒకరికొకరు చాలా దూరంలో ఉన్నప్పటికీ వారి మధ్య కొన్ని శతాబ్దాల వ్యత్యాసం ఉండవచ్చు. కానీ వారికి ఒకరితో ఎలాంటి సంబంధం లేనప్పటికీ వారు ఒకే సత్యాన్ని చెప్పగలిగారు. ఎందుకంటే వారి డిఎన్ఎం చాలా తగ్గిపోయింది. బహుశా అది దాదాపు 20% వరకు వచ్చేసింది. ఈ కారణంగానే వారు ఆ సత్యాన్ని ఆ విధంగా వ్యక్తీకరించగలిగారు. ఇప్పుడు మొదటగా రమణ మహర్షి గురించి మాట్లాడుకుందాము. రమణ మహర్షి యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక విలక్షణమైన అనుభవం కలిగింది. దానివల్ల ఆయన డిఎన్ఎం చాలా తగ్గిపోయింది. బహుశా అది దాదాపు 20% వరకు వచ్చేసింది. చాలా తక్కువగా వచ్చేసింది. ఇప్పుడు ఈ డిఎన్ఎం అంటే ఏంటి? ఇది బ్రెయిన్ లోపల నిరంతరము సాగే స్వయం సంభాషణ, సెల్ఫ్ టాక్. బ్రెయిన్ తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అది గతం గురించి మాట్లాడుతుంది, భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది, వర్తమానంపై కామెంటరీ చేస్తూ ఉంటుంది. ఇది ఆగకుండా సాగుతూనే ఉంటుంది. సరిగ్గా ఒక రికార్డ్ ప్లేయర్ లాగా. కొన్నిసార్లు రికార్డ్ ప్లేయర్ ఒకే విషయాన్ని పదే పదే పునరావృతం చేస్తున్నట్లు తర్వాత వేరే విషయానికి వెళ్ళి మళ్ళీ దాన్ని కూడా అదే పదే పదే పునరావృతం చేస్తూ ఉంటుంది. పుట్టుక నుండి చావు వరకు ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దీని ఉద్దేశము నేను మరియు నాది అనే భావనను కాపాడటమే. ఇప్పుడు రమణ మహర్షితో ఏం జరిగింది? ఆయన ఈ సంభాషణ చూడటం ప్రారంభించారు. అంతకుముందు ఆయన ఈ సంభాషణ లోపలే ఉండేవారు. ఆయన డిఎన్ఎం ద్వారా లాగబడుతూ ఉండేవారు. ఆయన దాని లోపలే ఉండేవారు. ఆ తర్వాత
ఆయనకు ఒకటి జరిగింది. నేను ఇప్పుడు దానిలోకి వెళ్ళను. ఆయన దాని నుండి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన డిఎన్ఎం యొక్క ఈ సంభాషణని చూడగలిగేవారు. నిశ్చయంగా ఆయనకు డిఎన్ఎం అనే పదం గురించి తెలియదు, కానీ ఆయన ఈ స్వయం సంభాషణను చూడగలుగుతున్నారు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, నేను ఎవరిని? ఈ ప్రశ్న ఆయన ఎవరిని అడుగుతున్నారు? ఆయన ఈ ప్రశ్న డిఎన్ఎంని అడుగుతున్నారు. ఇప్పుడు డిఎన్ఎంలో నిజానికి ఏమీ లేదు. అది కేవలం నిరంతరము మాట్లాడుతూ ఉంటుంది మరియు దాని నుండే నేను అనే భావన పుట్టిస్తుంది. మీరు డిఎన్ఎంను నేను ఎవరు అని అడిగినప్పుడు నిజానికి మీరు డిఎన్ఎంనే అడుగుతున్నారు నువ్వెవరివి అని. డిఎన్ఎం ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వలేదు, ఎందుకంటే అది శూన్యం నుండి కేవలము ఒక భ్రమను పుట్టిస్తుంది. అప్పుడే ఈ డిఎన్ఎం ఆగిపోతుంది. ఇక మిగిలేది కేవలము ఎరుక, అవేర్నెస్ మాత్రమే. రమణ మహర్షి దానిని పిలిచే విధానంలో పెద్ద నేను, బిగ్ ఐ ఆర్ బిగ్ సెల్ఫ్ అని చెప్తారు. కేవలం ఒక ప్రశ్న నేను ఎవరిని ద్వారా ఆయన డిఎన్ఎంను ఆపివేశారు. ఆయన ఈ ప్రశ్నను నేరుగా డిఎన్ఎంనే అడిగారు. అది దానికి సమాధానం ఇవ్వలేకపోయింది, ఎందుకంటే అది స్వయంగా ఒక బ్రహ్మ. అది కేవలము ఆలోచనల యొక్క నిరంతరము తిరిగే చక్రం మాత్రమే. రికార్డ్ ప్లేయర్ లాగా అది నిరంతరం సాగుతూ ఉంటుంది. అది ఎప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అది కేవలం కథలను మాత్రమే తయారు చేస్తుంది. ఉదాహరణకు మీరు జీవన్ముక్తి గురించి మాట్లాడుతున్నారనుకోండి, అది నిజానికి డిఎన్ఎం అంతమైపోవడమే. వెంటనే డిఎన్ఎం ఇలా అంటుంది, అవును నాకిప్పుడు ముక్తి లభించింది, నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఈ డిఎన్ఎం ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి డిఎన్ఎం అంతమైపోవడమే జీవన్ముక్తి. కానీ డిఎన్ఎం ఎంత తెలివైందంటే అది వెంటనే ఇలా అంటుంది, అవును నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నాకు ముక్తి వచ్చింది. రమణ మహర్షితో ఇదే జరిగింది. ఆయన డిఎన్ఎం చూశారు. సమయంలో డిఎన్ఎం అనే పదం వాడుకలో లేదు. ఆయన స్వయంగా సంభాషణను చూశారు. ఆయన చిన్న నేను మాట్లాడడాన్ని చూశారు. ఆయన దాని నుండి బయటికి చూడగలిగారు. ఆయన దాని నుండి బయటకు వచ్చేశారు. రమణ మహర్షి దాని నుండి ఎందుకు బయటకు వచ్చారన్నది వేరే విషయం, కానీ ఆయన దాని నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన ఆ మొత్తం సంభాషణని చూశారు. మరి కేవలం ఒక ప్రశ్న అడిగారు, నేను ఎవరిని? దానికి ఏ సమాధానం లేదు. అప్పుడు ఆయన పూర్తిగా ఆ ఎరుక స్థితిలోనే స్థిరపడ్డారు. దానినే ఆయన సెల్ఫ్, ఆత్మ అని పిలిచేవారు. పెద్ద నేను, బిగ్ సెల్ఫ్. చిన్న నేను అంతమైపోయింది. ఆయన ఏ సాధన చెప్పలేదు. ఆయన ఏ ప్రత్యేక అభ్యాసాన్ని చెప్పలేదు. ఆయన కేవలము ఒక్క ప్రశ్నను మాత్రమే ఇచ్చారు, నేను ఎవరిని? ఒకవేళ మీరు ఆ ప్రశ్నను పూర్తి తీవ్రతతో మీ లోపలికి తీసుకుంటే అంతా అంతమైపోతుంది. ఇది ఒక తుపాకీ గుండులాగా డిఎన్ఎంను చీల్చుకుని దాని అంతం చేస్తుంది. రమణ మహర్షి చేసింది ఇదే. కొంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు కూడా. కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. నాకిప్పుడు ఆయన పేరు గుర్తు రావడం లేదు. రమణ మహర్షితో ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆయన డిఎన్ఎం చాలా తగ్గిపోయింది. తర్వాత వారు నిసర్గదత్త మహారాజ్, ఆయన ముఖ్యమైన అవగాహన, కీ ఇన్సైట్ ఏంటంటే నిజంగా ఉన్నది కేవలము ఎరుక మాత్రమే, అవేర్నెస్. మిగిలింది ఏది జరుగుతున్నా అది కేవలము దాని యొక్క విషయాలు, కంటెంట్స్ మాత్రమే. మీ మొత్తం మనసు, ఆయనకు కూడా డిఎన్ఎం అనే పదం తెలియదు. ఆ ఎరుక లోపల జరిగే విషయాలు మాత్రమే. ఏ స్థానాన్నైతే మనము ఎరుక అని పిలుస్తున్నామో అదే నిజంగా ఉంది. దానిలోనే ఈ నాటకం అంతా నడుస్తుంది. మీ ఆలోచనలు, మీ డిఎన్ఎం, ఇవన్నీ దాని లోపల విషయాలు, కంటెంట్స్ మాత్రమే. ఇప్పుడు మీరు ఆ ఎరుక నుండి ఈ విషయాలను చూడాలి. మీరు వాటిలోకి లాగబడకూడదు. ఈ విషయాలు మీకు దూరంగా జరుగుతున్నట్లు మీరు చూడటం ప్రారంభించిన కొద్దీ మీరు వాటిలోకి లాగబడటం ఆగిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అవి తగ్గడం ప్రారంభిస్తాయి. చివరగా కేవలం శుద్ధ ఎరుక అంటే ప్యూర్ అవేర్నెస్ మాత్రమే మిగులుతుంది. అదే రమణ మహర్షి యొక్క ఆత్మ, సెల్ఫ్. నిసర్గదత్త మహారాజ్ దానిని ఎరుక, అవేర్నెస్ అని పిలిచేవారు. గందరగోళం అయితే నడుస్తుందో అంటే డిఎన్ఎం అది ప్రశాంతంగా మారుతుంది. దేనినైతే ఆయన విషయాలు, కంటెంట్స్ అని పిలిచారో అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. డిఎన్ఎం అంతమైపోతుంది. అన్ని విషయాలు కూడా అంతమైపోతాయి. చివరిగా కేవలం ఎరుక మాత్రమే మిగులుతుంది. ఇదే నిసర్గదత్ మహారాజ్ యొక్క అవగాహన.
నిజానికి అందరూ మహోన్నత గురువులు ఒకే విషయాన్ని చెప్పగలిగారు. వారు అలా చెప్పగలిగారు ఎందుకంటే వారి డిఎన్ఎం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీ డిఎన్ఎం కూడా తగ్గితే మీరు కూడా అదే సత్యం గురించి మాట్లాడతారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే మీ డిఎన్ఎంను తగ్గించడమే. ఒకవేళ మీ డిఎన్ఎం చాలా ఎక్కువగా ఉంటే మీరు కలియుగంలో ఉన్నారు. మీరు కేవలం కలియుగంలో మాత్రమే లేరు, మీరు కలియుగాన్ని ఇంకా పెంచుతున్నారు కూడా. మీరేం చేస్తున్నారు? మీరు కలియుగాన్ని ఇంకా పెంచడంలో తోడ్పడుతున్నారు. ప్రపంచంలో ఉన్న ఈ గందరగోళం అంతా, అన్ని యుద్ధాలు, అన్ని సమస్యలు, ఈ రచ్చంతా, వీటన్నిటిలోని మీ పాత్ర కూడా ఉంది. మీరు మీ సమస్త బాధను స్వయంగా మీరే పుట్టిస్తున్నారు. ఎందుకంటే మీ డిఎన్ఎం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు మీ డిఎన్ఎంను తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానిని త్రేతాయుగం స్థాయికి తీసుకురావాలి, ఆ తర్వాత ద్వాపర యుగం స్థాయికి, మరియు చివరిగా స్వర్ణయుగం సత్యయుగం స్థాయికి దాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు ప్రపంచం కూడా మారిపోతుంది. తర్వాత గౌతమ్ బుద్ధుడు కూడా అదే సత్యం గురించి మాట్లాడారు. ఆయన డిఎన్ఎం కూడా తగ్గిపోయింది. ఆయన దీనిని అనేక ప్రక్రియల ద్వారా తగ్గించారు. ఇప్పుడు మనము ఆ ప్రక్రియల్లోకి వెళ్ళము. మీ బాధలన్నిటికీ కారణము డిఎన్ఎం అని నేను ఇప్పటికే మీకు చెప్పాను. మరి డిఎన్ఎం ఏం చేస్తుంది? అది క్రేవింగ్, తృష్ణను లేదా తీవ్రమైన కోరికను పుట్టిస్తుంది. అది ఏదో ఒకటి అవ్వాలి, బికమింగ్ అనే కోరికను పుట్టిస్తుంది. అది ప్రతి విషయం పైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అది అనేక రకాల కార్యకలాపాలను చేస్తూ ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్తారు, తృష్ణను ఆపివేయండి. ఒకవేళ మీరు క్రేవింగ్ని ఆపివేస్తే డిఎన్ఎం తగ్గిపోతుంది. ఆయన చెప్తారు, ఏదో ఒకటి అవ్వాలి, బికమింగ్ అనే కోరికను కూడా ఆపివేయండి. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నేను అది అవ్వాలనుకుంటున్నాను. ఇదంతా ఎవరు చేస్తున్నారు? డిఎన్ఎం. దీన్ని ఆపివేయండి, అప్పుడు డిఎన్ఎం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తృష్ణను ఎలా ఆపాలి? ఏదో ఒకటి అవ్వాలనే కోరికను ఎలా ఆపాలి? దీనికోసం బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని, 8 fold పాత్ని ఇచ్చారు. రమణ మహర్షి ఏ మార్గాన్ని ఇవ్వలేదు. ఆయన కేవలం ఒక్క ప్రశ్న ఇచ్చారు, నేను ఎవరిని అని. నిసర్గదత్త మహారాజు కూడా ఏ సంక్లిష్టమైన మార్గాన్ని ఇవ్వలేదు. కానీ బుద్ధుడు ఒక మార్గాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రజలు ఆయనను ఒక మార్గం ఇవ్వమని అభ్యర్థించారు. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉండేవారు. అందుకే ఆయన అష్టాంగ మార్గాన్ని ఇచ్చారు. ఒకవేళ మీరు దానిని సాధన చేస్తే మెల్లమెల్లగా ఏదో ఒకటి అవ్వాలి అనే కోరిక తగ్గిపోతుంది, తృష్ణ తగ్గిపోతుంది. మరియు మన భాషలో దీని అర్థం ఏమిటంటే డిఎన్ఎం తగ్గిపోతుంది. అప్పుడు ఇక మిగిలేది శాంతి, ఆనందము, పరమానందము, నిర్వాణము. మిగిలిందంతా అంతమైపోతుంది. మీరు మీ లోపల నడిచే సంభాషణను, ఇన్నర్ డైలాగ్ని ఆపివేయాలి. మీరు మీ డిఎన్ఎంను ఆపివేయాలి. దానిని ఆపివేయండి, అప్పుడు మీరు బుద్ధుడిలా మారిపోతారు. దానిని ఆపివేయండి, అప్పుడు మీరు రమణ మహర్షిలా మారిపోతారు. దానిని ఆపివేయండి, అప్పుడు మీరు నిసర్గదత్ మహారాజులా మారిపోతారు. మీ డిఎన్ఎంను ఆపివేయండి, లేకపోతే మీరు కలియుగంలోనే ఉండిపోతారు. మీ డిఎన్ఎంను ఏ స్థాయిలో ఉంది అంటే దానిని బట్టి మీరు ఏ యుగంలో జీవిస్తున్నారో తెలుస్తుంది. ఒకవేళ ఈ సమయంలో మీరు ఎలాంటి బాధలో ఉన్నా దానికి కారణం మీ డిఎన్ఎం ఇంకా చాలా ఎక్కువగా ఉండటమే. ఒకవేళ మీరు బుద్ధుడిలా మారాలనుకుంటే, ఒకవేళ మీరు బుద్ధుడి గురించి ఇంకా ఏదైనా పుస్తకం చదివి ఆయనలా మారాలనుకుంటే మీ డిఎన్ఎం తగ్గాలి. మీరు ఏ మహోన్నత గురువు గురించి చదివినా వారిలా మారాలనుకుంటే అప్పుడు కూడా మీ డిఎన్ఎంను తగ్గించడము అత్యంత అవసరము. మనం చేస్తున్న ప్రతి దాని ఉద్దేశం ఒకటే, మీ డిఎన్ఎం తగ్గించడం. దీనికోసం ఒక సాధనాన్ని, టూల్ని ఉపయోగిస్తాము. ఆ సాధనం పేరే దీక్ష. దీక్ష ద్వారా మనము నేరుగా మీ బ్రెయిన్ పనిచేసే వేగాన్ని తగ్గిస్తాము. దీని గురించి ముందు ఇంకా వివరంగా మాట్లాడుకుందాము. తర్వాతది లావో ట్జు, చైనాకు చెందిన మహోన్నత గురువు. ఆయన బోధన యొక్క మూల సిద్ధాంతము వు వే. వు వే అంటే చెక్కడము. ఇక్కడ క్రేవింగ్ అని కూడా చెప్పచ్చు. అది ఆపివేయడం. మీరు ఒక మొక్కను తీసుకొని దాన్ని చెక్కడం ప్రారంభించినప్పుడు మీ మనసులో ఒక ఊహ ఉంటుంది. ఆ చెక్క ముక్క మీ ఊహకు తగ్గినట్లుగా ఆకారాన్ని పొందాలని మీరు కోరుకుంటారు. అందుకే మీరు దాన్ని నిరంతరము చెక్కుతూనే ఉంటారు. లావో ట్జు చెప్తారు, వు వే, చెక్కడం ఆపివేయండి. ఇప్పుడు ఆ చెక్క ముక్క జీవితం. మరియు మీరు మీ ఆలోచనలు, మీ భావనలు,
మరియు మీ నమ్మకాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని అనుకుంటారు. అందుకే మీరు నిరంతరము దానిపై పనిచేస్తూనే ఉంటారు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా జరగాలి, అలా జరగకూడదు. ఇవన్నీ డిఎన్ఎం యొక్క వ్యాఖ్యలు, కామెంటరీ. ఆయన చెప్తారు, అలా చేయకండి, జీవితాన్ని చెక్కడం ఆపివేయండి. మీరు జీవితాన్ని చెక్కడం ఆపివేసినప్పుడు మీరు జీవితంతో పాటు ప్రవహించడము ప్రారంభిస్తారు. మీరు జీవితంతో పాటు ప్రవహిస్తారు. జీవితము ఒక ప్రవహించే నది లాంటిది. మీరు దానితో పాటు ప్రవహించాలి. జీవించడానికి సరైన మార్గం ఇదే. ఆ చెక్క ముక్కను చెక్కుతూనే ఉండకండి. జీవితాన్ని మీ ప్రకారం మలుచుకోవడానికి ప్రయత్నించకండి. జీవితానికి ఆకారాన్ని ఇవ్వడానికి మీరు ఎవరు? ఇది పూర్తిగా వ్యర్థం. ఇది డిఎన్ఎం యొక్క కార్యకలాపం. ఒకవేళ డిఎన్ఎం తగ్గిపోతే మీరు అలాంటి కార్యకలాపాల్లో పడరు. అప్పుడు మీరు కేవలం జీవితంతో పాటు ప్రవహిస్తారు. అప్పుడు అంతా చాలా ఆనందంగా ఉంటుంది, అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు అలా అనిపించదు. ఎందుకంటే మీరు ప్రతి క్షణం జీవితాన్ని చెక్కో పనిలో ఉంటారు. ఉదాహరణకు ఒక ఆకు కదులుతుంది అనుకోండి, దాన్ని కేవలం అనుభూతి చెందండి. లేదా ఒక పువ్వు వికసిస్తుంది, దాన్ని కేవలం అనుభూతి చెందండి. కానీ మీరు అలా చేయరు. మీరు దానిపై కామెంట్ చేయడం ప్రారంభిస్తారు. ఆకు గురించి, పువ్వు గురించి, ప్రతి దాని గురించి రకరకాల వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. కేవలం పువ్వును అనుభూతి చెందండి, దానిపై వ్యాఖ్యానించకండి. పువ్వును అనుభూతి చెందడమే జీవితంతో పాటు ప్రవహించడము. కానీ పువ్వుపై వ్యాఖ్యానించడము డిఎన్ఎం. అప్పుడు జీవితం కోల్పోతుంది. అందుకే ఆయన బోధ వే, చెక్కడం ఆపివేయండి. నిజానికి ఇది కూడా అదే బోధన, కేవలం డిఎన్ఎంను వేరే విధంగా వివరించారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్దాము. తర్వాతి వారు జె కృష్ణమూర్తి. మీలో చాలామందికి ఆయన తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆయన కొద్ది కాలం క్రితం వరకు జీవించే ఉన్నారు. జె కృష్ణమూర్తి యొక్క ముఖ్య బోధన, కీ ఇన్సైట్, చూసేవాడే చూడబడేది. ది అబ్జర్వర్ ఇస్ ది అబ్జర్వ్డ్. డిఎన్ఎం ఆగిపోయినప్పుడు లేదా దాదాపు 20% వరకు పడిపోయినప్పుడు ఏది చూడబడుతుందో, అబ్జర్వ్డ్, అది మాత్రమే మిగులుతుంది. ఏ వ్యాఖ్యానం ఉండదు. మీరు ఒక చెట్టును చూస్తారు, అంతే, అది మాత్రమే ఉంటుంది. అది కేవలం చూడబడుతుంది. డిఎన్ఎం ఎంతైతే ఉందో అదే చూసేవాడు అబ్జర్వర్. కానీ డిఎన్ఎం తన సాధారణ కార్యకలాపం నుండి తగ్గి 20% పడిపోయినప్పుడు చూసేవాడు అంతమైపోతాడు. అప్పుడు కేవలం దృశ్యం, చూడబడేది మాత్రమే మిగులుతుంది. అందుకే ఆయన వాక్యం చూసేవాడే చూడబడేది. అంటే ఏదైతే చూడబడుతుందో అది మాత్రమే ఉంటుంది. చూసేవాడు వేరుగా లేడు ఆయన అంతమైనప్పుడు. ఎందుకంటే డిఎన్ఎం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నిరంతరం సాగే ఏ కామెంటరీ లేదు, అదంతా అంతమైపోయింది. మీకు ఏది కనిపిస్తే దానిపై మీరు వెంటనే వ్యాఖ్యానించడం ప్రారంభిస్తారు. ఇది ఎవరు చేస్తున్నారు? డిఎన్ఎం చేస్తుంది. అది ఆగిపోయినప్పుడు కేవలం అనుభవం మాత్రమే మిగులుతుంది. దానిపై ఏ వ్యాఖ్యానం ఉండదు. అప్పుడు కేవలం చూడబడేది, ది అబ్జర్వ్డ్ మాత్రమే ఉంటుంది. మరి ఆ చూసేవాడికి, అబ్జర్వర్ ఏమైంది? ఆ వ్యాఖ్యానించేవాడు అంతమైపోయాడు. డిఎన్ఎం దాదాపు 20% వరకు నెమ్మదించింది. అది వెళ్ళిపోయింది. అందుకే జె కృష్ణమూర్తి యొక్క ముఖ్య అవగాహన చూసేవాడే చూడబడేది. ఈ డిఎన్ఎం తగ్గినప్పుడు ఇదంతా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తారు. అప్పటి వరకు మీరు కలియుగంలోనే ఉండాలి. మీరు కలియుగ వాసులుగానే ఉంటారు. మీ డిఎన్ఎం తగ్గడం ప్రారంభమైనప్పుడు ఈ మహోన్నత గురువులందరి బోధనలు మీకు ఆటోమేటిక్గా స్పష్టమవుతాయి. అప్పుడు వేరు విషయాలు మాట్లాడడం లేదని మీరు అనుభూతి చెందుతారు. వారందరూ ఒకే సత్యాన్ని వేరు పదాల్లో వేరు కోణాల నుండి వ్యక్తీకరించారు. రమణ మహర్షి దానిని నేను ఎవరిని ద్వారా చెప్పారు. నిసర్గదత్ మహారాజ్ దానిని ఎరుక ద్వారా వివరించారు. బుద్ధుడు తృష్ణ, ఏదో ఒకటి అవ్వాలనే కోరిక మరియు అష్టాంగ మార్గం ద్వారా వివరించారు. లావోట్జు వే అంటే జీవితాన్ని చెక్కకుండా జీవితంతో ప్రవహించమని బోధించారు. జె కృష్ణమూర్తి చూసేవాడే చూడబడేది అని చెప్పారు. కానీ వారందరూ ఒకే విషయాన్ని చెప్తున్నారు. వారి డిఎన్ఎం చాలా తగ్గిపోయింది. అందుకే వారు ఆ సత్యాన్ని ప్రత్యక్ష అనుభవం నుండి చెప్పారు. ఒకవేళ మీ డిఎన్ఎం కూడా తగ్గితే మీరు కూడా అదే సత్యాన్ని తెలుసుకుంటారు. అందుకే మనం మొత్తం పనిని మీ డిఎన్ఎంని తగ్గించడంపైనే కేంద్రీకృతమై ఉంది. మనం దీనికోసం ఒక ప్రత్యేక సాధనాన్ని ఉపయోగిస్తాము.
ఆ సాధనం పేరే దీక్ష. దీక్ష ద్వారా మనము నేరుగా మీ బ్రెయిన్పై పనిచేసి దాని డిఎన్ఎంని తగ్గించడంలో సహాయం చేస్తాము. డిఎన్ఎం తగ్గుతున్న కొద్దీ చైతన్యము ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. మీరు మెల్లమెల్లగా కలియుగ చైతన్యం నుండి బయటకు వచ్చి ఉన్నత చైతన్యంలోకి ప్రవేశిస్తారు. చివరికి గోల్డెన్ ఏజ్ అనుభూతి చెందుతారు. మీ అందరినీ ఈ దశలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము అని శ్రీ భగవాన్ గారు బదులిస్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్యామ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. వచ్చే నెలలో నేమంలో శ్రీ అమ్మ దర్శనం జరగబోతుందని తెలుసుకొని మేము చాలా సంతోషించాము. శ్రీ అమ్మ దర్శన సమయంలో వారి యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందడానికి మేము మమ్మల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ దర్శనం మీ డిఎంఎన్ యొక్క వేగాన్ని తగ్గించడం కోసమే. కాబట్టి మీకు ఆశీర్వాదం లభించినప్పుడు మీ లోపల డిఎంఎన్ నెమ్మదించే ప్రక్రియ ప్రారంభమయ్యేలా అనుకూలించుకోవడమే మీ దృక్పథంగా ఉండాలి. డిఎంఎన్ నెమ్మదిస్తున్న కొద్దీ మీ లోపల ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణత యొక్క అనుభూతి కలుగుతుంది. మీ అనేక సమస్యలు కూడా అంతమైపోవచ్చు. మీ చాలా సమస్యలను డిఎంఎన్ మాత్రమే పుట్టిస్తుంది. ఒకవేళ డిఎంఎన్ నెమ్మదిస్తే సమస్య నిజంగానే అంతమైపోవచ్చు. కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం లభిస్తుంది, మరికొన్నిసార్లు సమస్య స్వయంగా కరిగిపోతుంది. ఇది కూడా సాధ్యమే. డిఎంఎన్ తగ్గుతున్న కొద్దీ మీ సంబంధాల్లో ఒక లోతైన మార్పు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నారనడానికి ఇదే అతిపెద్ద సంకేతము. మనుషులతో మీ సంబంధాలు, కుటుంబంతో, భర్త లేదా భార్యతో, పిల్లలతో, ఈ అన్ని సంబంధాల్లో మార్పు రావడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సహజంగానే మీరు జీవన్ముక్తి పొందుతారు. డిఎంఎన్ ఎంతగా నెమ్మదిస్తుందంటే అది నాది, నన్ను అనే భావనను పుట్టించలేదు. అది నేను, ఐ అనే భావనను కూడా పుట్టించలేదు. అది వేరుపడి ఉన్నామనే భావనను కూడా పుట్టించలేదు. అది మానసికంగా సైకలాజికల్ సెల్ఫ్ కూడా పుట్టించలేదు. అప్పుడు మీరు జీవన్ముక్తి పొందుతారు. మీరు ఆ మహోన్నత గురువులందరి వరుసలో వస్తారు. మరియు మీరు ఇంకా ముందుకు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే మీరు వన్నెస్ అనుభూతి చెందుతారు. దానికంటే ముందు పరంజ్యోతితో మీకు ముఖాముఖి సాక్షాత్కారం లభిస్తుంది. దానికంటే ముందు కూడా ఈ ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణంలో దీక్ష మీరు అక్కడికి చేరుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఇదంతా మీరు పాల్గొనడంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత తీవ్రతతో నడుస్తారు, మీ లోపల ఎంత తపన ఉంది, దానికి అనుగుణంగానే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల జరుగుతూ ఉంటుంది అని శ్రీ భగవాన్ గారు చెప్పారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియ శ్రీ భగవాన్. నేను ఒక యువకుడిని మరియు చిన్నప్పటి నుండి ధర్మంలో ఉన్నాను. అయినప్పటికీ ప్రక్రియ సమయంలో నాకెప్పుడు ఎలాంటి పీక్ స్టేట్ అనుభూతి కలగలేదు. దీనికి కారణం ఏమిటి? మరియు ప్రక్రియ సమయంలో పీక్ స్టేట్ అనుభూతిని పొందడానికి నేను ఏ సాధన చేయాలి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు పీక్ స్టేట్ అనుభూతి కలగడం లేదు. ఎలాంటి ఆధ్యాత్మిక లేదా మిస్టికల్ అనుభూతి కలగని ప్రజలు కూడా కొందరు ఉంటారు. దానికి కారణం ఏమిటంటే వారి డిఎంఎన్ ఇంకా చాలా ఎక్కువగా ఉండటమే. ఆధ్యాత్మిక అనుభూతి, మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ను పొందడానికి మీ డిఎంఎన్ కొంతవరకు తగ్గాల్సి ఉంటుంది. పీక్ స్టేట్ అనుభూతి చెందడానికి కూడా మీ డిఎంఎన్ కొంత తగ్గడం అత్యంత అవసరము. ఒకవేళ డిఎంఎన్ తగ్గకపోతే మీకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగవు, మీకు పీక్ స్టేట్ అనుభూతి కూడా కలగదు. ఈ దర్శనాలు నిజానికి మీకు పీక్ స్టేట్ మరియు ఆధ్యాత్మిక అనుభూతులను పొందడంలో సహాయపడతాయి. దర్శనం తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఆధ్యాత్మిక అనుభూతి కలిగితే కొన్నిసార్లు అది అక్కడే దర్శనం సమయంలోనే కావచ్చు, లేదా మీరు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత కావచ్చు, లేదా కొన్ని రోజుల తర్వాత అయినా మీకు ఏదైనా ఆధ్యాత్మిక అనుభూతి లేదా పీక్ స్టేట్ అనుభూతి కలగవచ్చు. ఒకవేళ అలా జరిగితే దీక్ష చాలా బాగా పనిచేసిందని అర్థము. ఎందుకంటే దీనికోసం మీరు
తగినంత ఏకాగ్రతగా ఉండటము అవసరము. కానీ మెజారిటీ ప్రజలు అంత ఏకాగ్రతతో ఉండరు. జీవితం చాలా కష్టమైంది. మనసులో అనేక ఆలోచనలు సాగుతూ ఉంటాయి. డిఎంఎన్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. అందుకే మీరు పూర్తిగా ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. ఒకవేళ దర్శనం సమయంలో మీ డిఎంఎన్ మునుపటి కంటే కొద్ది తగ్గి ఉంటే అప్పుడే దర్శనం యొక్క ప్రభావము లోతుగా అనుభూతిలోకి వస్తుంది. దీనికి నిదర్శనం ఏమిటంటే మీకు ఆధ్యాత్మిక అనుభూతులు కలగడం ప్రారంభిస్తాయి. మీకు పీక్ స్టేట్ అనుభూతి కూడా కలుగుతుంది. ఒకవేళ మీరు చాలా ఎక్కువ డిఎంఎన్తో వస్తే మనసులో నిరంతరం దీనిపై కామెంటరీ ప్రతి విషయం పైన కామెంటరీ సాగుతూ ఉంటే మీరు ఈ అవకాశాన్ని కోల్పోతారు. మన మొత్తం పని మీ డిఎంఎన్ పైనే కేంద్రీకృతమై ఉంటుంది. మనం ఏ కార్యక్రమంలోనైనా ఏది చేసినా దాని ఉద్దేశము ఒకటే, మీ డిఎంఎన్ను తగ్గించడము. ఇదే మన పని అని చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. కృష్ణాజీ వారి గురుపూర్ణ దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ దర్శనంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకమైనది. దీనికోసం మన దగ్గర శాస్త్రీయ నిరూపణలు కూడా ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ధర్మం విజ్ఞాన శాస్త్రానికి, సైన్స్కి చాలా దగ్గరగా నడుస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఆ విషయాలన్నింటినీ చూపించడానికి మనకు అంత సమయం లేదు. బహుశా ముందు కోర్సుల్లో పౌర్ణమి ఎందుకు ప్రత్యేకమైనదో చూపించే శాస్త్రీయమైన సాక్ష్యాలను కూడా మీకు చూపించవచ్చు. ఇప్పుడు ఈ దర్శనం యొక్క ఉద్దేశం ఏమిటంటే జీవన్ముక్తి పొందే ప్రక్రియను వేగవంతం చేయడము. వేరే మాటల్లో చెప్పాలంటే డిఎంఎన్ను తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడం. దీని ఉద్దేశం ఇదే. ఎందుకంటే సమయాన్ని వృధా చేయడానికి మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మనం త్వరలోనే జీవన్ముక్తి పొందాలి. అందుకే మనం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ దర్శనం దీక్షపై ఆధారపడి ఉంటుంది. దీక్ష అనేది మనం ఉపయోగించే సాధనము. ఈ దీక్ష యొక్క ఆవిర్భావము కొన్ని సంవత్సరాల ముందు కృష్ణాజీ ద్వారా జరిగింది. మొత్తం దీక్ష యొక్క ఉద్దేశం, ఈ ప్రక్రియ ఫెనామినన్ ఆయన నుంచే ప్రారంభమైంది. ఈ విధంగానే దీక్ష యొక్క దివ్య కార్యం ప్రారంభమైంది మరియు ఈ విధంగానే ఇది ప్రపంచమంతా వ్యాపించింది. అందుకే ఈ ప్రత్యేక దర్శనం ప్రజలకు దీక్ష ఇవ్వడానికి మరియు వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది. ఎవరైతే మునుపటి కంటే కొద్దిగా తక్కువ డిఎంఎన్తో ఈ దర్శనానికి వస్తారో వారికి దీనివల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. కాలక్రమేణా వారి డిఎంఎన్ ఇంకా తగ్గిపోతుంది అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. కేవలం భగవంతుడు మాత్రమే గురువు. భగవంతుడు అంతర్యామి ద్వారా మనకు నేర్పిస్తారు మరియు మార్గదర్శనం చేస్తారు. అంతర్యామి ఏ మార్గాల్లో మాకు మార్గదర్శనం చేస్తారు? ఇది అంతర్యామి మార్గదర్శనమా లేక మనసు యొక్క ఆటలా అనేది మనం స్పష్టంగా ఎలా తెలుసుకోవాలి? మనం సమాధానాన్ని పొందడానికి పాదుకుల సహాయం తీసుకోవచ్చా? ఒకవేళ అవును అయితే సమాధానం ఎలా పొందాలి? ఒక శక్తివంతమైన అంతర్యామి ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ప్రియమైన భగవాన్, ఒక శక్తివంతమైన అంతర్యామి కోసము మేము మీ ఆశీర్వాదాలని కోరుకుంటున్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మళ్ళీ నేను డిఎంఎన్ విషయానికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ డిఎంఎన్ తక్కువగా ఉంటే అదే దివ్య అంతర్యామి. ఒకవేళ డిఎంఎన్ ఎక్కువగా ఉంటే మీరు అంతర్యామి అని దేనినైతే అనుకుంటున్నారో అది నిజానికి మీ సొంత మనసే. అక్కడ దైవత్వం మాట్లాడటం లేదు. మీ సొంత మనసే దివ్య రూపం దాల్చి మాట్లాడుతుంది. అది ఏ రూపంలోనైనా రావచ్చు. అది శ్రీకృష్ణ భగవానులా రావచ్చు, శ్రీరామ భగవానుడిలా కనిపించవచ్చు, లేదా అమ్మ భగవాన్ రూపంలో కూడా కనిపించవచ్చు. కానీ నిజానికి అది మీ సొంత మనస్సు మాత్రమే. ఎందుకంటే మీ డిఎంఎన్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. డిఎంఎన్ కథలను తయారు చేసేది. అది నిరంతరం కథల్ని అల్లుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం అనేక సంవత్సరాల క్రితం పాఠశాలలో ఈ ప్రక్రియను ఫినామినన్ ప్రారంభించినప్పుడు చిన్నపిల్లలకు అంతర్యామి అంటే ఏమిటో తెలుసా? వారికి మామిడి చెట్టే అంతర్యామిగా ఉండేది. వారు దాన్ని ప్రార్థించేవారు. ఇలా జరుగుతుందా అని. ఒకవేళ మామిడికాయ కింద పడితే వారు అవును నాకు సమాధానం లభించింది అనేవారు. వారు చిన్నపిల్లలు. వారు మామిడి చెట్టుతో నిండిన
ప్రాంగణంలో సత్యలోకంలో జీవించేవారు. ఆ వయసులో వారికి మామిడి చెట్లపై అనుబంధం ఉండేది. అందుకే మామిడి చెట్టే వారి అంతర్యామిగా మారింది. వారి సొంత మనసే అంతర్యామిగా మారింది. ఒక చిన్న అబ్బాయికి అయితే అతని చెప్పులే అంతర్యామిగా మారాయి. మరి ఆ చెప్పులు మధ్య మధ్యలో అతన్ని కొట్టేవి. ఇదేమిటి ఇంత విచిత్రమైన అనుభవం అని మేము చూసి చాలా ఆశ్చర్యపోయాము. తర్వాత మేము దీని గురించి విచారించాము. అప్పుడు తెలిసింది ఏమిటంటే అతని చిన్న వయసులో అతని తండ్రి ఒకసారి అతని చెప్పుతో కొట్టాడు. ఆ సంఘటనే అతని లోపల లోతుగా నాటుకుపోయింది. ఆ చెప్పులే అతనికి అంతర్యామిగా మారాయి. అందుకే అంతర్యామి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఇలా అంటారు, నా అంతర్యామి రూపంలో అమ్మ భగవాన్ ఉన్నారు. ఆ తర్వాత వారు ఇలా అంటారు, నువ్వు నాకు ఒక చీర ఇమ్మని అమ్మ చెప్పారు. అలాంటి విషయం ఎప్పటికీ జరగదు. నిజానికి వారి సొంత మనసే అమ్మ భగవాన్ రూపాన్ని ధరిస్తుంది. ఆ మనసే వారితో ఇలా అంటుంది, నువ్వు నాకు ఒక చీర ఇప్పించమని అమ్మ చెప్పారు. ఈ రకమైన విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. శ్రీ భగవాన్ అంటున్నారు, మేమెప్పుడు ఎవరిని ఏది అడగము. కానీ ప్రజలు ఇలా అంటారు, భగవాన్ నాతో చెప్పారు, అమ్మ నాతో చెప్పారు, నువ్వు నాకు కొంత డబ్బు ఇచ్చి సహాయం చెయ్యి. మేమెప్పుడు అలాంటి మాటలు చెప్పము, మేమెప్పుడు అలా చేయము. ఒకవేళ ఏ భక్తుడి పరిస్థితి అయినా చాలా కష్టంగా ఉంటే మేము అతన్ని డబ్బులు అడగము. బదులుగా మేమే స్వయంగా అతనికి డబ్బులు ఇస్తాము. అతను తన బీరువా తలుపులు తీసినప్పుడు అక్కడ డబ్బులు ఉంచబడి కనిపిస్తాయి. మేము చాలామంది విషయంలో ఇలా చేశాము. అందుకే ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్పినంత మాత్రాన మీరు అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నిన్ను డబ్బులు అడగాలని భగవాన్ నాతో చెప్పారు, లేదా నేను నిన్ను సహాయం అడగాలని అమ్మ నాన్నతో చెప్పారు. వారు అబద్ధం చెప్పడం లేదు, కానీ వారి సొంత మనసే వారిని మోసం చేస్తుంది. అందుకే అంతర్యామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కారణంగానే మేము డిఎంఎన్ను త్వరగా తగ్గించడంపై ఇంత ఒత్తిడి తెస్తూ ఉన్నాం. డిఎంఎన్ తగ్గుతున్న కొద్దీ మనసు యొక్క ఈ రకమైన ఆటలు కూడా ఆగిపోతాయి. అయినప్పటికీ దాని తర్వాత కూడా మనసు కొంతవరకు ఆటలు ఆడవచ్చు. అందుకే మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత కుటుంబ సభ్యులు కూడా అంతర్యామి రూపంలో కనిపించవచ్చు. ఇతర లోకాల నుండి మీ తాతయ్యలు, నానమ్మలు రావచ్చు, మీ తల్లిదండ్రులు కూడా రావచ్చు. కానీ వారందరూ పరిమితులకు లోబడిన వారు. మీరు మీ డిఎంఎన్ను తగ్గించుకుంటూ మీ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న కొద్దీ మీ అంతర్యామి ఇంకా శక్తివంతంగా మారుతుంది. అది ఇంకా శుద్ధంగా మారుతుంది. మరియు అప్పుడు మీ జీవితంలో అన్ని విషయాల్లో మీకు సరైన మార్గదర్శనం చేయగలుగుతుంది. మీరు పాతిక శిక్ష సహాయం కూడా తీసుకోవచ్చు, కానీ అక్కడ కూడా మనసు ఆటలు ఆడవచ్చు. అందుకే అత్యంత అవసరమైన విషయం ఏమిటంటే మీ డిఎంఎన్ను తగ్గించుకోవడము అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్ మాకు మూలమంత్రమైన ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ పరంజ్యోతి శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః యొక్క అర్థాన్ని వివరించగలరా? ధన్యవాదాలు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఒక సుదీర్ఘమైన సమాధానాన్ని చెప్పున్నారు. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇది ఒక ప్రత్యేకమైన మంత్రం. దీని ఉద్దేశం జీవన్ముక్తి పొందే ప్రక్రియను వేగవంతం చేయడమే. నేను దీనిని మీకు కొద్దిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇందులో ఎంత అర్థం చేసుకోగలిగితే అంతటితో చాలు. మెల్లమెల్లగా ముందుకు సాగుతున్న కొద్దీ మీరు దీనిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోయినా చింతించకండి. ఇప్పుడు మీకు ఎంత అర్థమైతే అంతటితో సరిపెట్టుకోండి. ప్రాచీన కాలంలో భారతదేశంలో మరియు ప్రపంచంలోని ఇతర భాగాల్లో గొప్ప నాగరికతలు ఉండేవి. ఇప్పుడు అవి అంతమైపోయాయి. ఈరోజు మన దగ్గర మోడర్న్ టెక్నాలజీ ఉంది. ప్రాచీన నాగరికతల దగ్గర కూడా టెక్నాలజీ ఉండేది, కానీ అది నేటి టెక్నాలజీ లాంటిది కాదు. అయినప్పటికీ అది కూడా ఒక రకమైన టెక్నాలజీయే. అదే రకమైన సాంకేతికత. అది మంత్రాలపై ఆధారపడిన టెక్నాలజీ. మీరు దానిని మంత్ర టెక్నాలజీ అని పిలవచ్చు. ప్రపంచంలోని అనేక భాగాల్లో దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మంత్రాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటే, సరైన విధంగా తన చైతన్యం యొక్క లోతుల్లోకి దిగి దానిని జపిస్తే అది అత్యంత శక్తివంతమైనదిగా మారుతుంది. అది అద్భుతమైన కార్యాలను చేయగలదు. మంత్ర జపం చేయడానికి కూడా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి.
చైతన్యం యొక్క లోతుల్లోకి ఎలా దిగాలి అనే దానికి కూడా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. నేటి ఆధునిక శాస్త్రవేత్త అత్యంత సూక్ష్మమైన వస్తువులను చూడడానికి మైక్రోస్కోప్ని ఉపయోగిస్తారు. మరి అత్యంతమైన విలక్షణంగా లేదా పెద్ద వస్తువులను చూడటానికి టెలిస్కోప్ని ఉపయోగిస్తారు. ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరికరాలు, సైంటిఫిక్ టూల్స్. ప్రాచీన ఋషులు, మునులు టెక్నాలజీని ఉపయోగించేవారు మరియు దాంతోపాటు వారు సమాధి టెక్నాలజీని కూడా ఉపయోగించేవారు. నేను ఇప్పుడు ఈ విషయాల లోతుల్లోకి వెళ్ళను. మూల రూపంలో ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టెప్స్ ఉంటాయి. అవి సమాధిలో ముగుస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో మంత్రం కూడా భాగమై ఉంటుంది. ఉదాహరణకు ఈ బ్రహ్మాండం ఎలా ఆవిర్భవించిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి. దీనికోసం కూడా ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. ఇదంతా శాస్త్రాల్లో ఇవ్వబడింది. మీరు సమాధిలో లోతుగా వెళ్ళొచ్చు మరియు అప్పుడు బ్రహ్మాండం ఎలా ఆవిర్భవించిందో మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మానవ శరీర నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటే, లేదా బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటే, ప్రాచీన శాస్త్రాల్లో బ్రెయిన్ గురించి ఎంత అద్భుతమైన వర్ణన ఉందంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇప్పటి వరకు అక్కడికి చేరుకోలేకపోయింది. శరీరం ఎలా పనిచేస్తుంది, దీనికోసం కూడా ప్రత్యేక దశలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ ప్రత్యేక సమాధిలోకి ప్రవేశిస్తే మీ శరీరం లోపల ఉన్న ప్రతి విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోలేని విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు గణితాన్ని, మ్యాథమెటిక్స్ని తెలుసుకోవాలనుకుంటే దానికోసం కూడా సమాధిలో ప్రవేశించే ఒక ప్రత్యేక విధానం ఉంది. అప్పుడు మొత్తం గణితం మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఉదాహరణకు రామానుజన్, ఆయన ద్వారా ఏ గణితమైతే సాక్షాత్కరించిందో దానిని నేటికి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈ విధంగా మీరు ఫిజిక్స్ని తెలుసుకోవచ్చు, బయాలజీని తెలుసుకోవచ్చు, ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. మీరు మిమ్మల్ని కూడా తెలుసుకోవచ్చు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాతో ఏమి జరిగింది. మీరు ఈ ప్రశ్నల లోతులో కూడా వెళ్ళవచ్చు. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని దాని లోతులోకి దిగవచ్చు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎలాంటి టెక్నాలజీ అంటే దీనిని సరైన రీతిలో ఉపయోగిస్తే అనేక విషయాలను తెలుసుకోవచ్చు మరియు అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన ఋషులు ఈ టెక్నాలజీని ఉపయోగించారు. అందుకే ఈరోజు కూడా మనము ప్రాచీన ప్రజలను చూసి ఆశ్చర్యపోతాము. వారి దగ్గర ఆ టెక్నాలజీ ఉండేది. మరియు ఈ టెక్నాలజీ వారి దగ్గర ఎందుకు ఉందంటే వారి డిఎంఎన్ చాలా తక్కువగా ఉండేది. కానీ యుగాలు మారుతున్న కొద్దీ డిఎంఎన్ పెరుగుతూ వచ్చింది. యుగం మారిపోయింది. మెల్లమెల్లగా ఈ సాంకేతికత కూడా అంతర్ధానమైపోయింది. అయినప్పటికీ దాని కొన్ని భాగాలు ఈరోజుకి అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. అందుకే ఈరోజుకి కొన్ని గ్రామాల్లో పాము కుట్టిన చోట ప్రభుత్వం కూడా కొన్ని రైళ్లను నిలిపివేసే ఏర్పాట్లు చేసింది. ఒకవేళ ఎవరికైనా పాము కుడితే అతను అక్కడికి వెళ్తాడు. అక్కడ కేవలం ఒక మంత్రాన్ని జపిస్తారు. అది నయమైపోతుంది. లేకపోతే అతను మరణించేవాడు. ఈరోజుకి కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి మీరు ఏదైనా రోగం లేదా బాధతో వెళ్తే వారు కేవలం మంత్రజపం చేస్తారు. రోగం అంతమైపోతుంది. అలాంటి కొందరు వ్యక్తులు ఈరోజుకి అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఉదాహరణకు మీరు సమాధిలోకి ప్రవేశించి ఈ మంత్రాన్ని దాని ప్రత్యేక విధానంలో అర్థం చేసుకోవాలనుకుంటున్నారనుకోండి. ఈ మంత్రాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మిమ్మల్ని చూడటం ప్రారంభించాలి. ఇది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్తుందని మీరు కనుగొంటారు. ఆ తర్వాత దానికి ముందు ఏముందో చూపిస్తుంది. ఆ తర్వాత దానికంటే ముందు ఏముందో చూపిస్తుంది. ఈ విధంగా ఇది మిమ్మల్ని నిరంతరం వెనక్కి తీసుకెళ్తూనే ఉంటుంది. చివరకు మీరు ఒక బిందువు వద్దకు చేరుకుంటాడు. అక్కడ సమస్తము ఆగిపోతుంది. ఆ ఆగిపోయే బిందువే శుద్ధ చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్. ఇది ఇప్పుడు మీకు తెలిసిన చైతన్యం కాదు. ఇది శుద్ధ చైతన్యము. దానిని కేవలం అనుభూతి చెందడం మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడే మీకు దాని గురించి కొంత అర్థమవుతుంది. అక్కడున్నది అదే మూలం. దానికంటే ముందు కూడా ఏదో ఉండే అవకాశం ఉంది. కానీ మనం దానికంటే ముందుకు వెళ్ళలేము. మీరు ఎంత ప్రయత్నించినా అంతిమము అక్కడే, శుద్ధ చైతన్యము. ఒకవేళ మీరు సనాతన ధర్మాన్ని అనుసరించేవారైతే దానిని బ్రహ్మన్ లేదా బ్రహ్మం అని పిలవచ్చు. ఒకవేళ మీరు క్రైస్తవులు, ముస్లింలు లేదా యూదులు అయితే దానిని దైవము, గాడ్ అని పిలవచ్చు.
ఇప్పుడు మీరు ఈ ప్రక్రియ ద్వారా ముందుకు సాగుతున్న కొద్దీ ఈ మొత్తం మంత్రము ఈ ప్రక్రియకు సంబంధించినదే. మీరు ఆ చైతన్య స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత మీరు అక్కడే ఆగిపోయి ఇంకా ముందుకు ఏమి సాక్షాత్కరిస్తుందా అని నిరీక్షిస్తారు. అప్పుడు మీరు ఒక ధ్వనిని వింటారు. ఆ ధ్వని ఓం. అన్నిటికంటే ముందు ఈ ధ్వని మాత్రమే వినిపిస్తుంది. అందుకే ఈ మంత్రం ఓంతో ప్రారంభమవుతుంది. ఈరోజు శాస్త్రీయ పరికరాల సహాయంతో బ్రహ్మాండం ప్రారంభంలో ఉత్పన్నమైన ధ్వనిని రికార్డ్ చేయడం కూడా సాధ్యమైంది. మరియు ఆ ధ్వని ఓం మాత్రమే. ఈ విధంగా ఓం అనే పదం వచ్చింది. ఇప్పుడు నేను కేవలము మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఉదాహరణకు మీరు కొంత సమయం వరకు ఆ స్థితిలోనే ఉన్నారనుకోండి. అప్పుడు మీరు మొదటిసారిగా ఉనికి ఎగ్జిస్టెన్స్ని అనుభూతి చెందుతారు. దానికంటే ముందు మీరు ఉనికిని అనుభూతి చెందలేదు. ఇప్పుడు మీరు ఉనికిని అనుభూతి చెందుతారు. అదే సత్. ఆ తర్వాత మీరు ఆ స్థితిలో కొనసాగుతున్న కొద్దీ మరియు మీపై ఈ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ మీరు చిత్ని అనుభూతి చెందుతారు. చిత్కు ఆంగ్లంలో సమానమైన పదం ఏదీ లేదు. సరళంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్, మేధో చైతన్యం. ఇదే చిత్. ఆ తర్వాత మీరు ఆ స్థితిలోనే ఇంకా ఉన్నప్పుడు మీరు ఆనందంని అనుభూతి చెందుతారు. ఈ విధంగా ఈ క్రమం సాగుతుంది. మొదట ఓం, తర్వాత సత్, తర్వాత చిత్, తర్వాత ఆనందము. ఇదంతా ఆ మొదటి స్థితి తర్వాత సాక్షాత్కరిస్తుంది. ఆ మూల చైతన్యమే బ్రహ్మం. అందుకే ఇదంతా పరబ్రహ్మం, అంటే బ్రహ్మం కంటే కూడా అతీతమైనది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీరు ఆ స్థితిలోనే ఉన్నప్పుడు డివైన్ క్వాలిటీస్, దైవిక లక్షణాలు సాక్షాత్కరించడాన్ని మీరు చూస్తారు. దాన్ని పురుషోత్తమ అని అంటారు. ఆ తర్వాత మీరు ఆ స్థితిలో ఇంకా ఉంటున్నప్పుడు ఒక దైవిక బీయింగ్ సాక్షాత్కరించడాన్ని మీరు చూస్తారు. ఒక కాస్మిక్ బీయింగ్, ఒక యూనివర్సల్ బీయింగ్, ఒకే ఒక బీయింగ్. దాన్నే మనము పరమాత్మ అని అంటాము. అప్పటికి అనేక లోకాలు తయారై ఉంటాయి. చాలా సృష్టి జరిగి ఉంటుంది. కానీ ఇక్కడ మనం కేవలం ఈ మంత్రం ప్రకారమే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒకవేళ మీరు ఏదైనా ఒక మంత్రాన్ని అనుసరిస్తే అనుభవం వేరేలా ఉంటుంది. మనం ఈ మంత్రాన్ని అనుసరించినప్పుడు మనకు కలిగే అనుభవం పరంజ్యోతి. శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః అంటే పరమాత్మ తర్వాత మనకు పరంజ్యోతి అనుభూతి కలుగుతుంది. ఆ పరంజ్యోతి ఇతర లోకంలో శ్రీ కల్కి భగవతి మరియు శ్రీ కల్కి భగవాన్గా రూపాన్ని ధరిస్తుంది. దానిని అవతార్ అమ్మా భగవాన్ అని కూడా పిలవచ్చు. అక్కడే ఇతర లోకంలో ఇదంతా జరుగుతుంది. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, అక్కడి నుండే మేము మహిమలు చేస్తున్నాము, లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అప్పుడు ప్రశ్న వస్తుంది, కల్కియే ఎందుకు? ఎందుకంటే కల్కికి ఒక ప్రత్యేకమైన కార్యం ఉంది, స్వర్ణయుగాన్ని స్థాపించడము. ఆ పని యొక్క ప్రారంభం మొదట ఇతర లోకాల్లో జరగాలి. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో కాదు. నిజానికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకదానిని భగవతీ శక్తిగా అంటాము, రెండవ దాన్ని భగవాన్ శక్తిగా అంటాము. ప్రారంభం నుండి ప్రతిదీ రెండు శక్తుల రూపంలో ఉంటుంది. కానీ నేను ఇప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళను. ఈ రెండు శక్తులు ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉంటాయి, పూరకాలుగా ఉంటాయి. భౌతిక స్థాయిలోనూ మరియు ఇతర లోకంలోనూ ఈ రెండు పనిచేయటం అత్యంత అవసరము. దానిని అమ్మా భగవాన్ అంటారు. ఇది కూడా ఒక అవతారమే. ఇతర లోకంలో ఉన్న అవతారం కూడా అవతారమే. రెండింటినీ మనము పురుషోత్తముడు అని పిలవచ్చు, రెండింటినీ అమ్మా భగవాన్ అని పిలవచ్చు. ఎందుకంటే వారు ఆ దివ్య గుణాలను పూర్తి రూపంలో కలిగి ఉంటారు. అందుకే శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః అనే దానికి నిజానికి రెండు శక్తుల సంకేతం. భౌతిక స్థాయిలో ఫిజికల్ ప్లేన్ భగవాన్ యొక్క శక్తి సోమ రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఒకవేళ భక్తులు దానితో లోతమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటే సోమ అత్యంత శక్తివంతమైనదిగా మారగలదు. ఈ విధంగా భగవాన్ యొక్క శక్తి మీకు సోమ రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆ తర్వాత అమ్మ యొక్క శక్తి సుగంధం రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆ దివ్య సుగంధం దానిని చాలామంది అనుభూతి చెందుతారు. ఆ సుగంధం మీ యొక్క అత్యంత శక్తివంతమైనది మరియు అత్యంత తీవ్రమైనది. భౌతిక స్థాయిలో మేనిఫెస్టేషన్ ఇదే, కానీ నిజమైన మేనిఫెస్టేషన్ ఇతర లోకంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కల్కి ఎందుకు? ఎందుకంటే కల్కి ఒక ప్రత్యేకమైన పని ఉంది. వారి భూమిపై జరిగే వినాశనాన్ని అరికట్టాలి. వారి ప్రతికూల శక్తులు
ఎదుర్కోవాలి. వారు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. వారు మీ డిఎంఎన్ను తగ్గించాలి, మీకు జీవన్ముక్తిని ప్రసాదించాలి. ఇక్కడి వరకే ఈ మంత్రం చేరుకుంటుంది. దాని స్వరూపం పరంజ్యోతి లేదా పరంజ్యోతి స్వయంగా మీకు సహాయం చేయడం కోసం పరంజ్యోతి రూపంలో సాక్షాత్కరిస్తుంది. నిజమైన స్వరూపం అయితే పరంజ్యోతి మాత్రమే. కానీ మానవుడికి దానిని సహజంగా దగ్గరగా మరియు సరళంగా చేయటం కోసం పరంజ్యోతి మానవ రూపాన్ని ధరిస్తుంది. ఒకవేళ అక్కడ వేరే రకమైన సృష్టి ఉంటే పరంజ్యోతి ఆ ప్రాణి రూపంలో సాక్షాత్కరించేది. నిజానికి మంత్రం ఇక్కడితో ముగుస్తుంది. కానీ భూలోకంలో అదే అమ్మా భగవాన్ రూపంలో సాక్షాత్కరిస్తుంది. వారు మీతో సహజ రూపంలో సంబంధం ఏర్పరచడం కోసం, మీకు మార్గదర్శనం చేయడం కోసం, తర్వాత మీ ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగినప్పుడు మీరు శ్రీ కల్కి భగవతి మరియు శ్రీ కల్కి భగవాన్తో కూడా సంబంధంలోకి వస్తారు. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు, ఇది సరిపోతుంది. మీరు ముందుకు సాగుతున్న కొద్దీ మనం ఈ విషయాల్లో ఇంకా లోతుకు వెళ్దాం. అప్పుడు ఇదంతా ఆటోమేటిక్గా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులోని ఒక భాగమే మీకు నేర్పిస్తాము, మిగిలినది ఆటోమేటిక్గా సాక్షాత్కరిస్తుంది. అది స్వయంగా మీ దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ ఇంతవరకు చాలు, ఇది సరిపోతుంది. మీరు ముందుకు సాగుతున్న కొద్దీ మనం ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ లోతుగా అర్థం చేసుకుందాం. అప్పుడు ఈ మంత్రం మరియు ఇందులోని ప్రతి పదం యొక్క అర్థం మీకు ఆటోమేటిక్గా స్పష్టమవుతుంది. ఇందులోని ఒక భాగాన్ని మేము మీకు నేర్పిస్తాము, మిగిలింది ఆటోమేటిక్గా మీకు సాక్షాత్కరిస్తుంది. ఆ అనుభవం స్వయంగా మీ లోపల కలుగుతుంది అని శ్రీ భగవాన్ గారు సమాధానమిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. చాలామంది ప్రజలు జీవన్ముక్తి పొందుతున్నారని మాకు తెలుసు. పెద్ద సంఖ్యలో ప్రజలకు జీవన్ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నిజానికి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు జీవన్ముక్తి పొందుతున్నారు. వచ్చే సంవత్సరం ఈ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. ఇంకా ఎక్కువ మంది ప్రజలు జీవన్ముక్తి పొందుతారు. ఇది వచ్చే సంవత్సరం జరగబోతుంది. డిఎంఎన్ నిరంతరం తగ్గుతూ వస్తుంది. దీనికోసం అనేక సంవత్సరాల తయారీ జరిగింది. ఇప్పుడు ఇది నిజంగా జరగడం ప్రారంభమైంది. ఇది 1989లో ప్రారంభమైంది. ఇప్పుడు దీని 37వ సంవత్సరం నడుస్తోంది. ఇప్పుడు ఇది వేగం పుంజుకుంటుంది. చెట్లు ఇప్పుడు పువ్వులు వికసించడం ప్రారంభించాయి. ఇప్పుడు ఇది చాలా వేగంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దాని తదుపరి సంవత్సరం ఇది దానికంటే ఎక్కువ పెరుగుతుంది. ఈ విధంగా ఇది ముందుకు సాగుతూ ఉంటుంది అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. ఇహం మరియు పరం రెండిట్లోనూ ఏది త్వరగా ప్రగతి సాధించడానికి అత్యంత ముఖ్యమైన విషయము ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. అత్యంత సులువైన మరియు అత్యంత సరళమైన మార్గం ఏమిటంటే, ఒకవేళ మీరు అమ్మా భగవాన్తో ఒక గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటే మీ ప్రగతి చాలా వేగవంతమవుతుంది. ఇదంతా జరగడానికి మొదటగా మీ డిఎంఎన్ను తగ్గించాలి. మేము మా దీక్ష ద్వారా మీ డిఎంఎన్ తగ్గిస్తాము. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మేము మీకు దీక్ష ఇస్తాము. మేము ఉపయోగించే సాధనము ఇదే. నిశ్చయంగా మేము దీనిని ఇతర లోకం నుండి చేస్తాము. అక్కడి నుంచే మేము మీ డిఎంఎన్ని తగ్గించడానికి మీ దగ్గరికి సోమాను తీసుకువస్తాము. దీక్ష ద్వారా మేము మీ బ్రెయిన్లో మార్పు తీసుకువస్తాము. కానీ ఇదంతా చేయడానికి మీకు మాకు మధ్య ఏదో ఒక రకమైన అనుబంధం, బాండ్ అనేది ఉండటం అత్యంత అవసరము. మీకు మీ సొంత తల్లిదండ్రులతోనే అనుబంధం లేనప్పుడు, సొంత కుటుంబంతోనే అనుబంధం లేనప్పుడు ఇక మాతో మీకు అనుబంధం ఎలా ఏర్పడుతుంది? అందుకే నేను పదే పదే చెప్తున్నాను, దయచేసి ఒక లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మొదటిగా మీ తల్లిదండ్రులతో మీ సంబంధాలను సర్దిద్దుకోండి. ఒకవేళ మీరు అలా చేస్తే నిజానికి మేము కూడా ఒక రకంగా మీ తల్లిదండ్రులమే. అప్పుడు మీరు మాతో కూడా ఒక లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఒకసారి ఆ బంధం ఏర్పడితే అప్పుడు మేము పని చేయగలుగుతాము. ఒకవేళ అనుబంధం లేకపోతే మేము పని చేయలేము. అందుకే మేము పదే పదే మిమ్మల్ని కోరుతున్నాము, దయచేసి బంధాన్ని ఏర్పరచుకోండి. మీ కుటుంబము, మీ మిత్రుల నుండి ప్రారంభించండి. అందుకే ధర్మంలో రిలేషన్షిప్స్కి అంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అప్పుడు మీరు మాతో కూడా అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు.
అప్పుడు మేము పని చేయగలుగుతాము. అయితే ఇప్పటికీ పని చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము, కానీ అనుబంధం లేకపోవడం వల్ల మేము పని చేయలేకపోతున్నాము అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, బుద్ధుడి జీవన్ముక్తికి మరియు మన ధర్మ జీవన్ముక్తికి వ్యత్యాసం ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. బుద్ధుని యొక్క జీవన్ముక్తిలో ముఖ్య దృష్టి ఏంటంటే ఏదో ఒకటి అవ్వడము, బికమింగ్ మరియు తృష్ణ క్రేవింగ్ పైనే ఉంది. ఈ రెండు డిఎంఎన్ యొక్క గుణాలే. మనసు ప్రతి క్షణము ఏదో ఒకటి అవ్వాలని అనుకుంటుంది. నేను ఇది అవుతాను, నేను అది అవుతాను, దీనిలోనే అది నిమగ్నమై ఉంటుంది. ప్రతి క్షణము ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది. బుద్ధుని పూర్తి దృష్టి మనసు ఏదో ఒకటి అవ్వడము మరియు తృష్ట నుండి విముక్తి పొందాలనే దానిపైనే ఉండేది. దీని అర్థం ఏమిటంటే డిఎంఎన్ ఆగిపోతుంది. ఒకవేళ డిఎంఎన్ ఆగిపోతే ఆ క్షణంలో ఏదో అంతమైపోతుంది. దాంతోపాటు నేను సెల్ఫ్ అనేది కూడా అంతమైపోతుంది. ధర్మం యొక్క మార్గం నేరుగా మీ డిఎంఎన్పై పనిచేయాలని కోరుకుంటుంది. దానిని దాదాపు 20% వరకు తగ్గించాలని కోరుకుంటుంది. నేను అంతం చేయాలని కోరుకుంటుంది. నేను అంతమైపోతే డిఎంఎన్ కూడా అంతమైపోతుంది, లేదా డిఎంఎన్ అంతమైపోతే నేను కూడా అంతమైపోతుంది. రెండిట్లో ఏదో ఒక దానిని అంతం చేయండి, రెండవది కూడా అంతమైపోతుంది. ముఖ్య వ్యత్యాసం ఏమిటంటే ధర్మంలో మీ పూర్తి దృష్టి మీ నేను అన్న దానిపైనే ఉంటుంది. దానిని మెల్లమెల్లగా అంతం చేయడం పైనే ఉంటుంది. ఎందుకంటే అదే అతిపెద్ద అవరోధము. దానివల్లే మీరు కలియుగంలో చిక్కుకొని ఉంటారు. మీరందరూ కలియుగ వాసులే. మీరు అక్కడ ఎందుకు చిక్కుకున్నారంటే మీ లోపల నేను ఉంది. అదే అతిపెద్ద సమస్య. చెన్నైకి దగ్గరలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం ప్రాచీన మానవుడు ఆవిర్భవించాడని నమ్ముతారు. అక్కడ నేటికి ఆ గుహలు ఉన్నాయి. తొలి మానవుడు హోమో ఎరెక్టస్ అక్కడే ఆవిర్భవించాడని నమ్ముతారు. మొదటి మానవుడు వంగి నడిచేవాడు. ఆ తర్వాత అతను నిటారుగా నిలబడి నడవటం ప్రారంభించాడు. దాని తర్వాత హోమోసేపియన్స్ పరిణామం జరిగింది. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఆ సమయంలో అతని డిఎంఎన్ నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది, మరియు అతని స్థితి మీతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉండేది. ఆ ప్రదేశం నేమం నుండి దాదాపు 20 నుండి 25 మైళ్ళ దూరంలో ఉంది. దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఆ మానవుడు మీతో పోలిస్తే ఎంతో మెరుగైన స్థితిలో ఉండేవాడు. ఈరోజు మీ దగ్గర మంచి కారు ఉంది, మంచి బంగ్లా ఉంది, మంచి ఉద్యోగం ఉంది, తగినంత డబ్బు ఉంది, అంతా ఉంది. కానీ మీ అంతర్గత స్థితి ఆ గుహలో నివసించిన 3 లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుడితో సమానం కూడా లేదు. ఈరోజు ఆ ప్రజలు ప్రాచీన మానవుడు నివసించిన గుహను చూడటానికి వెళ్తుంటారు. మనం ఆఫ్రికా నుండి రాలేదని అనిపిస్తుంది. మానవుడి ఆవిర్భావం భారతదేశంలోనే జరిగిందని, ఆ తర్వాత ఇక్కడి నుండి అతను ప్రపంచమంతా వ్యాపించాడని అనిపిస్తుంది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం మరియు ఇతర ప్రదేశాల్లో వివిధ సమూహాలతో అతని కలయిక జరిగింది. ఈ విధంగా మూల రూపంలో మన ఆవిర్భావం భారతదేశంలోనే జరిగిందని అనిపిస్తుంది. ఆ సమయంలో మానవుడి స్థితి ఎంత శ్రేష్టమైనదిగా ఉండేది. ఇప్పుడు మీ డిఎంఎన్ను చూడండి. దాంతో పోలిస్తే మీ స్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో. అతను గుహలో నివసించేవాడు, అయితే ఏమైంది? అది కూడా మంచి గుహే అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, 11 రోజుల ప్రక్రియలో మాకేం జరుగుతుంది దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మొత్తం 11 రోజుల ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం మీ డిఎంఎన్ను మెల్లమెల్లగా తగ్గించడం కోసమేనని ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదటగా మనం దానిని ఒక నిశ్చిత స్థాయి వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాము. దానివల్ల మీరు ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణతను అనుభూతి చెందవచ్చు. మీ దగ్గర ఉన్న దానిని కూడా మీరు ఆనందించలేకపోతున్నారు. ఆ తర్వాత మీరు జీవితంలో ఏది కొనుక్కుంటున్నారో దాన్ని పొందడంలో కూడా మేము మీకు సహాయం చేస్తాము. డిఎంఎన్ అంత పెద్ద అవరోధం. ఇది తగ్గుతున్న కొద్దీ మీ జీవితంలో సానుకూల విషయాలు జరగడం ప్రారంభమవుతాయి. అందుకే మొదట దానిపైనే దృష్టి పెట్టండి. దాని తర్వాత మనము ట్రాన్స్ఫర్మేషన్,
పరివర్తనపై ఉంటుంది. మీకు మీ భార్యతో, మీ భర్తతో, మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో మంచి సంబంధం ఏర్పడాలి. సంబంధాలు, రిలేషన్షిప్స్ చాలా ముఖ్యమైనవి. డిఎంఎన్ ఇంకా కొద్దిగా తగ్గినప్పుడు సంబంధాలు నిజంగా ముఖ్యమైనవిగా మారతాయి. డిఎంఎన్ దానికంటే ఇంకా ఎక్కువ తగ్గినప్పుడు మీరు జీవన్ముక్తిని పొందుతారు. 11 రోజుల ప్రక్రియ యొక్క పని ఇదే. ఇతర విషయాలకు, ఉదాహరణకు ఏకత్వాన్ని అనుభూతి చెందడము, పరంజ్యోతిని దర్శించడము, పరంజ్యోతితో ఒకటైపోవడము, ఇవన్నీ తర్వాత స్థితులు. ప్రస్తుతం మన దృష్టి ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణత నుండి జీవన్ముక్తి వరకు సాగే ప్రయాణం పైనే ఉంది. అదే సమయంలో మేము మీ అంతర్యామిని కూడా శక్తివంతం చేయడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే డిఎంఎన్ తగ్గుతున్న కొద్దీ అంతర్యామి చాలా శక్తివంతంగా మారతారు. అంతర్యామి శక్తివంతంగా మారినప్పుడు జీవితంలో సమస్తము చాలా సహజంగా మారిపోతుంది. అందుకే మనం దీనిపైనే దృష్టిని కేంద్రీకరించాలి అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, కాన్షియస్నెస్ చైతన్యాన్ని ఏది ఉత్పన్నం చేస్తుంది? దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. చైతన్యాన్ని ఏది ఉత్పత్తి చేయదు. చైతన్యం అనేది ఉంది అంతే. అదే బ్రహ్మన్, అదే భగవంతుడు. నిజానికి ఉన్నది కేవలం చైతన్యం మాత్రమే, అంతే, ఇంకేమీ లేదు. చైతన్యాన్ని ఎవరూ సృష్టించరు. చైతన్యమే సమస్తాన్ని ఉత్పన్నం చేస్తుంది. చైతన్యమే సమస్తంగా మారుతుంది. చైతన్యమే ఓం ధ్వనిగా మారుతుంది. ఒకవేళ మీరు శాస్త్రీయ దృక్పథంతో వెళ్తే మనము సమాధి ద్వారా దీనిని పరిశీలించవచ్చు. మనం శాస్త్రీయ మార్గంలో కూడా వెళ్ళవచ్చు. చైతన్యమే ఓం ధ్వనిగా మారుతుంది. ఇది రెండిటికి సమానమే. మీరు కేవలం ఆధ్యాత్మిక ఉద్దేశంతో వెళ్ళినా లేదా ఓం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళినా దాని తర్వాత వెలుగు సాక్షాత్కరిస్తుంది. అంటే చైతన్యం మొదటి ధ్వనిగా మారుతుంది, ఆ తర్వాత వెలుగుగా మారుతుంది, అంటే ఫోటాన్స్గా మారుతుంది. అది తర్వాత సబ్ అటామిక్ పార్టికల్స్, ఉప పరమాణు కణాలుగా మారుతుంది. దాని తర్వాత అది ఆటమ్స్, పరమాణువులుగా మారుతుంది. దాని తర్వాత వివిధ మూలకాలు, ఎలిమెంట్స్గా మారుతాయి. దాని తర్వాత అది ఆర్గానిక్ కాంపౌండ్స్, సేంద్రియ సమ్మేళనాలు తయారవుతాయి. ఆ తర్వాత జీవం, లైఫ్ సాక్షాత్కరిస్తుంది. మనమందరము ఒకానొక సమయంలో పుట్టగొడుగులం, మష్రూమ్స్. చాలా కాలం క్రితం మన ప్రయాణం పుట్టగొడుగుల రూపంలో ప్రారంభమైంది. ఆ తర్వాత మనము చెట్లుగా మారాము, మొక్కలుగా మారాము. ఈ విధంగా అనేక రూపాల నుండి పరిణామం చెందాము. చివరికి మనం మానవులుగా మారాము. బహుశా దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ విధంగా ఈ మొత్తం ప్రక్రియ జరుగుతూ ఉంది. చైతన్యమే ఇదంతా అవుతూ వస్తుంది. ఈ ఒక స్థితిలో ఆ చైతన్యమే పరంజ్యోతిగా కూడా మారుతుంది. ప్రయాణం ఈ విధంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే చైతన్యాన్ని ఏది ఉత్పన్నం చేయదు. అదే మూలం, అదే బ్రహ్మం. మీరు దాన్ని లోపలికి చూసినప్పుడు అది సచ్చిత్ ఆనందము అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, కాన్షియస్నెస్ చైతన్యానికి మరియు పదార్థానికి, మ్యాటర్కి ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతున్నారు. పదార్థము చైతన్యాన్ని ఉత్పత్తి చేస్తుందని కొందరు భావిస్తున్నందుకే ఈ ప్రశ్న అడగబడిందని నేను అనుకుంటున్నాను. అట్లా కాదు. చైతన్యమే పదార్థంగా మారుతుంది. అన్నిటికంటే ముందు చైతన్యము ఎనర్జీగా మారుతుంది. ఆ తర్వాత శక్తి పదార్థంగా మారుతుంది. పదార్థానికి చైతన్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఎలాంటి సంబంధం లేదు. కేవలం చైతన్యం మాత్రమే ఉంది. అదే శక్తిగా మారుతుంది. మరియు శక్తి యొక్క మొదటి సాక్షాత్కార రూపం ఫోటాన్స్, అంటే వెలుగు. ఆ వెలుగు సబ్ అటామిక్ పార్టికల్స్గా ఎలా మారిందో చెప్పడానికి నేను విజ్ఞాన శాస్త్రంలో ఇంకా లోతుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ నేను దానిలోకి వెళ్తే అది సమయంలో మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుంటే చాలు. మొదట ఓం సాక్షాత్కరించింది, ఆ తర్వాత వెలుగు సాక్షాత్కరించింది, ఆ తర్వాత ఉప పరమాణు కణాలు సాక్షాత్కరించాయి, ఆ తర్వాత పరమాణువులు, ఆటమ్స్ వచ్చాయి. దాని తర్వాత అసేంద్రియ సమ్మేళనాలు, ఇనార్గానిక్ కాంపౌండ్స్ తయారయ్యాయి. ఆ తర్వాత జీవం యొక్క ప్రయాణం ముందుకు సాగింది. ఒకవేళ మీకు ఈ విషయం ఆసక్తికరంగా అనిపిస్తే ఏదో ఒక సమయంలో మనము దీనిని ఇంకా వివరంగా అర్థం చేసుకుందాము.
తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రేమేన్ శ్రీ భగవాన్, బ్రెయిన్ చైతన్యాన్ని ఉత్పన్నం చేస్తుందా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీ శరీరం గాలిని ఉత్పన్నం చేయదు, కానీ గాలి మీ శరీరంలో ప్రవేశించి మీ శరీరాన్ని ఉపయోగిస్తుంది. అదే మీ హృదయ స్పందనకు సహాయం చేస్తుంది. అదే మీ రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. అదే జీర్ణక్రియ జరిగేలా చేస్తుంది. ఈ అన్ని పనులు గాలి వల్లే జరుగుతున్నాయి. గాలి మీ శరీరంలో ప్రవేశిస్తుంది. మీ శరీరం గాలిని ఉత్పన్నం చేయదు. ఈ విధంగానే చైతన్యం బ్రెయిన్ని ఉపయోగిస్తుంది. అది మీ బ్రెయిన్ని ఒక రకంగా ఉపయోగిస్తుంది. బొద్దింకల బ్రెయిన్ని వేరొక రకంగా ఉపయోగిస్తుంది. చీమ బ్రెయిన్ని వేరొక రకంగా ఉపయోగిస్తుంది. అది ప్రతి బ్రెయిన్ని దానికి అనుగుణంగా ఉపయోగిస్తుంది. బ్రెయిన్ చైతన్యాన్ని ఉత్పన్నం చేయలేదు. చైతన్యమే సమస్తము. అదే అన్నింటికీ ఆది మరియు అంతము. అదే భగవంతుడు. అలాంటప్పుడు బ్రెయిన్ దాన్ని ఎలా ఉత్పన్నం చేయగలదు? బ్రెయిన్ ఉత్పన్నం చేసే భగవంతుడు ఎవరంటే అది డిఎంఎన్. అందుకే చైతన్యం కేవలం మీ బ్రెయిన్ మాత్రమే ఉపయోగిస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. ఒకవేళ డిఎంఎన్ ఆగిపోతే చైతన్యం అత్యంత శక్తివంతమైన రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఒకవేళ డిఎంఎన్ చాలా ఎక్కువగా క్రియాశీలకంగా ఉంటే చైతన్యం అంత శక్తివంతంగా సాక్షాత్కరించదు. ఒకవేళ డిఎంఎన్ తగ్గిపోతే అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలగడం ప్రారంభిస్తాయి. అప్పుడు ప్రపంచం పూర్తిగా వేరుగా కనిపిస్తుంది. మీరు చైతన్యాన్ని ఒక పూర్తిగా భిన్నమైన రీతిలో చూస్తారు, లేకపోతే మీరు దానిని ఆ విధంగా చూడలేరు అని చెప్తూ వచ్చున్నారు. మనం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ విషయాలన్నీ మీకు ఇంకా స్పష్టంగా అవుతూ వస్తాయి. మీ డిఎంఎన్ తగ్గినప్పుడు మాత్రమే నేను ఈ విషయాలపై ఇంకా ఎక్కువ మాట్లాడగలను. అప్పుడే నా మాటలు మీకు అర్థమవుతాయి. దానికంటే ముందు అవి మీకు అర్థం కావు. పైగా అవి మీకు విసుగు కూడా అనిపించవచ్చు. అందుకే నేను చాలా మెల్లగా మరియు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాను. ఒకసారి డిఎంఎన్ తగ్గిపోతే అప్పుడు మనం చాలా వేగంగా ముందుకు వెళ్ళగలము. ఎందుకంటే అప్పుడు నేను ఏది చెప్పినా అది వెంటనే మీకు అర్థం కావడం ప్రారంభిస్తుంది. అప్పుడు టీచింగ్స్ మీకు నిజమైన అనుభవాలుగా మారిపోతాయి. ప్రస్తుతం మీరు ఈ బోధనలు కేవలం బౌద్ధికంగా, ఇంటలెక్చువల్గా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. అది కూడా ఒక పరిమితి వరకు మాత్రమే. ఉదాహరణకు యాక్సెప్టెన్స్, స్వీకరించడం అనేది ఒక టీచింగ్. నిజమైన స్వీకరించడం అంటే ఏమిటో మీకు నిజానికి తెలియదు. కానీ డిఎంఎన్ తగ్గినప్పుడు మీరు ఇలా అంటారు, ఓహో, నిజమైన స్వీకరించడం అంటే ఇదన్నమాట. అప్పుడు నిజమైన స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు బోధనలు మీకు నిజమైనవిగా మారతాయి. ఈ విధంగానే ఫుల్ఫిల్మెంట్, పరిపూర్ణత కూడా. పరిపూర్ణత అంటే కేవలం మీకేదో ఒకటి లభించడం మాత్రమే కాదు. ఒకవేళ మీకేది లభించకపోయినా మీ దగ్గర ఏది ఉందో దానిలోనే పరిపూర్ణతను అనుభూతి చెందడమే నిజమైన పరిపూర్ణత. ఇది ఎలా సాధ్యమవుతుంది? కేవలం డిఎంఎన్ తగ్గినప్పుడు మాత్రమే. దానికంటే ముందు నిజానికి మీరు ఈ బోధన యొక్క సరైన అర్థం తెలుసు కూడా ఉండదు. ఈ విధంగా సమయం వచ్చినప్పుడు ఇదంతా మీతో జరుగుతుంది. మీరు అంతకంతకు వేగంగా ముందుకు సాగుతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించేవారు, ఇది నిజంగా తమకు జరగాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. లేకపోతే ప్రజల్లో ఈ విషయాల పట్ల ఆసక్తిని కలిగించడం చాలా కష్టం. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయాల్లో ఆసక్తి ఉంది. మెజారిటీ ప్రజలకు వీటిలో ఎలాంటి ఆసక్తి లేదు. ఈ కారణంగానే 81,000 మందికి చేరుకోవడం అంత కష్టంగా ఉంది. మరి నిశ్చయంగా మనం ఆ సంఖ్య చేరుకున్నప్పుడు పరిణామ క్రమశక్తి, ఎవల్యూషనరీ ఫోర్సెస్ స్వయంగా బాధ్యతను స్వీకరిస్తుంది మరియు మొత్తం మానవ జాతిని రూపాంతరం చేస్తుంది. లేకపోతే అదంతా ముగిసిపోతుంది. మానవ జాతి చాలా కాలం నిలబడలేదు, అది నశించిపోతుంది. అది స్వయంగా తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. డిఎంఎన్ తన కారణంగానే మానవాళిని వినాశనం చేస్తుంది అని శ్రీ భగవాన్ గారు అన్ని ప్రశ్నలకి సమాధానాన్ని ఇచ్చున్నారు. ఇప్పటిదాకా విన్న దాంట్లో మీకేమేమి అర్థమయ్యాయో, జ్ఞాపకం ఉన్నాయో అవలోకనం చేసుకోండి. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినందుకు అమ్మా భగవాన్లకి కృతజ్ఞతలు తెలియచేసుకోండి. ఓం సచితానంద పరబ్రహ్మ
पुरुषोत्तमा परमात्मा श्रीकल्की भगवती समेत श्रीकल्की भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्रीकल्की भगवती समेत श्रीकल्की भगवते नमः। ॐ सच्चिदानन्द परब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्रीकल्की भगवती समेत श्रीकल्की भगवते नमः। श्रीकल्की भगवते नमः। ఈరోజు ఈ అనువాద తరగతికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.